షిఫ్ట్ చేస్తామనేసి కాలేజీ మేడం చెప్పడంతోటి మా నాన్నగారు తీసుకెళ్ళి బైపీసీలో జాయిన్ చేశారు. బైపీసీలో మనకిష్టం లేని కోర్సు. ఎందుకంటే నేను అనుకున్నది ఎంపీసీ, జాయిన్ అయింది బైపీసీ. అందుకని నేను అంటే అపోజిట్ డైరెక్షన్స్‌లో ఇటు సైడ్ ఎంపీసీ క్లాసెస్ జరిగితే, ఇటువైపు బైపీసీ క్లాసెస్ జరిగేవి. అప్పుడు చెట్టు కింద చెప్పేవాళ్ళనమాట క్లాసెస్. క్లాస్ రూమ్‌లో గాకుండా. నేను బైపీసీలో కూర్చొని వెనక ఎంపీసీ మ్యాథ్స్ క్లాసులు వినేదాన్ని. ఎందుకంటే నేను ఎట్లాగైనా సరే నేను ఎంపీసీకెళ్ళిపోతాను అనేసి ఆహ్, అప్పుడు ఆలోచన లేదో పిచ్చితనమో గాని 3 మంత్స్ ఓన్లీ సైన్స్ సబ్జెక్ట్ కాకుండా మ్యాథ్స్ క్లాస్ మాత్రమే విన్నాను. 3 మంత్స్ వేరే క్లాసులు వింటే పెట్టిన ఎగ్జామ్స్‌లో ఏమొస్తాయి? అలాగే క్వార్టర్లీ ఎగ్జామినేషన్‌లో సైన్స్ సబ్జెక్ట్‌లన్నిట్లోనూ మ్యాథ్స్ క్లాసెస్ వినడం వల్ల సున్నాలే వచ్చినియి. ఎప్పుడైతే ఒక ఎగ్జామ్‌లో నేను ఫెయిల్ అయ్యానో, అప్పుడు నేను రియలైజ్ అయ్యాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎగ్జామ్స్‌లో ఆహ్, నేనెప్పుడు ఫెయిల్ అవ్వలేదు. అదే ఫస్ట్ టైమ్ నేను ఫెయిల్ అయిన సబ్జెక్ట్. అప్పుడు నేర్చుకున్నా అన్నమాట. ఏంటి అంటే నేను ఉండాలనుకున్న ప్లేస్ వేరు. నేను ఉన్న సబ్జెక్ట్ వేరు. కాబట్టి దొరకని దాని గురించి ఆలోచించకూడదు. మనం ఎక్కడైతే ఉన్నామో, ఎక్కడైతే మనకి దొరికిందో దాన్నే ఇష్టపడి చదువుకుంటే ఖచ్చితంగా మనం ఒక స్థాయికొస్తామని జెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను. అప్పుడు నేను రియలైజ్ అయ్యి నెక్స్ట్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశాను. ప్రీ ఫైనల్, ఫైనల్. ఎట్ లాస్ట్ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి బైపీసీలో నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను. నేను ఈ టర్నింగ్ పాయింట్ ఎందుకు చెప్దాము అనుకున్నానంటే, వెస్టేజ్‌లో చాలా మంది అనుకుంటారు. ఏంటంటే నేను అక్కడుంటే విజయం సాధిచ్చేదాన్ని, ఇక్కడుంటే విజయం సాధిచ్చేదాన్ని, అక్కడుంటే నేను బెస్ట్‌గా వర్క్ చేసేదాన్ని. నేను ఈడ ఉండిపోవడం వల్ల పలానా వాళ్ళు నాకు హెల్ప్ చేయలేదు. వీళ్ళు నన్ను సరిగ్గా సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. వెస్టేజ్‌లో గానివ్వండి, లైఫ్‌లో గానివ్వండి ఒకటే నేర్చుకోవాలి. ఏంటి అంటే వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు కాదు. మనం ఏం చేస్తున్నామో, మనం ఏం తీసుకుంటున్నామో, మనం ఏం నేర్చుకుంటున్నామో అనే దాన్ని బట్టే మన సక్సెస్ అనేది ఆధారపడి ఉంటది. దానికి లైఫ్‌లో నాకు టర్నింగ్ పాయింట్ అండి. అలాగే నేను ఇందులో ప్లాన్ నేర్చుకోవడానికి గానివ్వండి, కాలిక్యులేషన్స్ నేర్చుకోవడానికి గానివ్వండి, ఆ మ్యాథ్స్ మీద ఉన్న ఇష్టమే నన్ను వెస్టేజ్‌లో కాలిక్యులేషన్స్ నేర్చుకోవడానికి ప్రేరేపించింది. తర్వాత నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ అంటే నేను ఈ లైఫ్‌లో ఇప్పటి వరకు టెస్టిమోనీస్‌లో నేను చెప్పింది ఏంటి అంటే, స్టేజ్ మీద నేను 1,00,000 సాలరీ తీసుకుంటున్నాను. 19 ఇయర్స్ జాబ్ ఎక్స్‌పీరియన్సు అని. ఆ జాబ్ రావడానికి అనుపమ అని మా ఫ్రెండ్ అండి. యాక్చువల్లీ నోటిఫికేషన్ పడిన విషయం నాకు తెలీదు. దాని అప్లికేషన్ విషయం నాకు తెలీదు అప్పుడు. ఎందుకంటే నేను హైదరాబాద్‌లో ఉన్నాను. తనే నాకు ఫోను జేసి అప్లికేషన్ గురించి గైడెన్స్ కానివ్వండి, డేట్స్ గురించి కానివ్వండి, తను సపోర్ట్ చేసి అప్లికేషన్ వేసేలా చేసింది. ఆ రోజు నా బదులు తను వేసిన అప్లికేషనే ఈరోజు నేనిలా నిలబడేలా చేసింది. నేను అప్పుడు అనుకున్నా అనమాట. ఏంటి అంటే లైఫ్‌లో దేవుడు నాకు గవర్నమెంట్ జాబ్ రాసిపెట్టాడు. జాబొచ్చిన వెంటనే నాకనిపిచ్చింది. అందుకనే ఆ రోజు నేను ఎంపీసీ కాకుండా బైపీసీ తీసుకునేలాగా అవకాశం నాకు కలిగింది. ఈరోజు ఈ జాబ్‌కి మూలం దేవుడు అక్కడేసాడు నాకు. ఆ అవకాశం రూపంలో వేశాడు అని జెప్పేసి అప్పుడు రియలైజ్ అయింది. మామూలుగా మనం ఏమనుకుంటామంటే ఈరోజు మనకొకడు దొరక్కపోతే మనం నిరాశలోకెళ్ళిపోవడం, నిస్పృహలోకెళ్ళిపోవడం, నిందించడం పక్కన వాళ్ళని, దేవుడిని నిందించడం ఇవన్నీ చేస్తాం. కానీ గాడ్ ప్లాన్ అనేది వేరుగా ఉంటది. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేరు. దాన్ని ఊహించలేరు. అందువల్ల ఈరోజు మీరు దాన్ని నిరాశగా తీసుకుంటారు. కానీ ఫ్యూచర్ ప్లాన్ అనేది మీకు గ్రేట్‌గా దేవుడు ఆల్రెడీ ఫిక్స్ చేసాడు గాబట్టి, ఈరోజు మీకీ మైనస్ జరిగింది అనేది నేను గట్టిగా నమ్ముతాను. అలా వచ్చిందే నాకు ఈ గవర్నమెంట్ జాబు. ఆ రోజు ఎంపీసీ కాకుండా బైపీసీ తీసుకోవడం వల్లే ఈరోజు నేను ఈ గవర్నమెంట్ జాబ్‌లో ఉండగలిగి ఇన్ని సార్లు టెస్టిమోనీలో చెప్పగలుగుతున్నాను. అలాగే నా మెడికల్ నాలెడ్జ్ కూడా నాకు సప్లిమెంట్స్‌కి అర్థం చేసుకోవడానికి కానివ్వండి, నేను జూమ్స్ చెప్పడానికి కానివ్వండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. అలా నేను వెస్టేజ్‌లోకి ఈరోజు నేనొస్తాను అని చెప్పేసి ఏ రోజో నాకు ప్లాన్ అయిపోయింది నా జీవితంలో. అందుకనే నాకు మ్యాథ్స్ మీద ఇష్టము వచ్చింది. ప్లస్ ఇంకోటొచ్చేసి ఆహ్, బైపీసీ అవకాశం రాడానికి గూడా 2 కారణాలయ్యాయి. తర్వాతొచ్చేసేసి నా లైఫ్‌లో పెద్ద టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే, వెస్టేజ్‌లో నా ఐడీ పడ్డం. ఐడీ ఎలా పడింది అంటే, నేను అంజని మేడం అంటే మా అప్లైనర్ అంజని మేడం కొండేపులో వర్క్ చేశాము.
ఇద్దరం కలిసి కొండేపులో దాదాపు ఒక 4 ఇయర్స్ వరకు వర్క్ చేశాము. ఆ వర్క్ చేసిన అక్కడ మంచి ఫ్రెండ్‌షిప్ బాండింగ్ ఏర్పడింది మా ఇద్దరి మధ్యలో. తను జాబ్‌లో ఇంకా హైక్ రావాలని జెప్పేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం నెల్లూరొచ్చింది. అప్పుడు నేను నెల్లూరులో వర్క్ చేస్తున్నాను. అప్పుడు తను ఇంట్రొడ్యూస్ చేసింది. ఏంటి అంటే, "నీకు ప్రొడక్ట్స్ అంటే చాలా ఇష్టం కదా! నేచురల్ ప్రొడక్ట్స్ అంటే, కాబట్టి ఒకసారి ట్రై చెయ్యి చాలా బావుంటది" అని చెప్పిందనమాట. ఇప్పుడు చెప్పండి, నేను చాలా మొహమాటస్తురాలిని. ఫస్ట్ తను నాకు పాపం బిజినెస్ కూడా చెప్పింది. చెప్తే నాకు సెట్ అవ్వదు ఇది. నేను జస్ట్ ప్రొడక్ట్స్ మాత్రమే కొనుక్కుంటాను. నేనెవరికీ చెప్పను అన్న ఒక అష్యూరెన్స్ తోటి ఐడీ వేసుకున్నాను. వేసుకొని ప్రొడక్ట్స్ వాడడం స్టార్ట్ జేశాను. అలా నా జీవితంలో వెస్టేజ్ ఐడీ రావడానికి టర్నింగ్ పాయింట్ వచ్చేసి మా ఫ్రెండ్ అంజని మేడం. ఇలా 3 టర్నింగ్ పాయింట్స్ తోటి నా లైఫ్‌లో టర్నింగ్స్ అనేవి జరిగాయి. తర్వాత వెస్టేజ్ నాకు రావడంతోటే నేను జస్ట్ ఐడీని మాత్రమే యాక్సెప్ట్ చేశాను. ప్రొడక్ట్స్‌ని యాక్సెప్ట్ చేశానంతే. ఎప్పుడైతే ప్రొడక్ట్స్ వాడడం స్టార్ట్ జేశానో అప్పుడు నాకర్థమైంది. ఏంటంటే రెగ్యులర్ ప్రొడక్ట్‌లకి దీనికి చాలా తేడా ఉంది. మీరు నమ్ముతారో నమ్మరో ప్రతి ప్రొడక్ట్‌ని టెస్ట్ చేసాం మేము. డిష్ వాష్ నిజంగానే నేచురల్‌గా ఉందా లేదా? ఇది పసుపుతో నిజంగా కెమికల్ రియాక్షన్ జరగకుండా ఉందా? నేచురల్ ప్రొడక్టే ఉందా? తర్వాత అల్ట్రా గార్డ్ నిజంగానే సేఫా కాదా? పట్టుకొని చూడడం, ముక్కు ప్రతి ఒక్కదాన్ని టెస్ట్ చేసుకొని ఎందుకంటే నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. నేను ఎవరికైనా పొరపాటున రేపు ఎవరికైనా రిఫర్ చేయాలన్నా, నేను ఇంట్లోకి వాడాలన్నా కూడా ఫస్ట్ నాకు కంపెనీ మీద నమ్మకం ఉండాలి. ఎందుకంటే కంపెనీ గురించి ఎవ్వరు నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పలేదు. జస్ట్ నా ఫ్రెండ్ మీద నమ్మకంతో ప్రొడక్ట్ వాడుకుంటున్నా. కానీ ఎక్కడో చోట డౌట్ ఉంటది గదా! దాన్ని నేను క్లియర్ చేసుకున్నాను. ఎన్ని సార్లు అప్పుడు నెల్లూరులో అసలు మీటింగ్స్ జరిగేవి గాదు. ఒక మీటింగ్‌కి మాత్రం నన్ను ప్రమోట్ చేశారు. ప్రమోట్ చేసినప్పుడు వెళ్ళాను. యాక్చువల్లీ అది అగ్రీ మీటింగ్ అన్నమాట. అగ్రీ మీటింగ్ ప్లస్ కంపెనీ ట్రైనింగ్. వెళ్తే నాకు 'అరవ' సినిమా చూసినట్లు అనిపించిందన్నమాట. నాకేం అర్థం గాలేదు. ఫస్ట్ ఎందుకంటే అగ్రీ మీద నాకు నాలెడ్జ్ లేదు. నేనెప్పుడూ పొలాల గురించి స్టడీ చేయలేదు కాబట్టి నాకర్థం గాల. జస్ట్ వినేసి ట్రైనింగ్స్ బావున్నాయి. అట్మాస్ఫియర్ బావుంది. పాజిటివ్‌నెస్ ఉంది అని మాత్రమే ఆలోచించుకొని వచ్చేసా అన్నమాట. తర్వాత నా 100 పీవీ ప్రతి నెల 2వ తేదీ నుంచి 5వ తేదీ లోపల కంప్లీట్ చేసుకుంటూ ఫ్రీ ప్రొడక్ట్స్ తీసుకుంటూ ఉన్నాను. తర్వాత మా మెంటర్ జ్యోతి మేడము వచ్చేసేసి ఒకరోజు ఫోను చేశారనమాట. "నువ్వు ప్రొడక్ట్స్ చాలా తీసుకుంటున్నావు. ఒకసారి మీటింగ్‌కొస్తే బావుంటది. ఎంఎస్ఆర్ సార్ ఒకసారి మిమ్మల్ని మీటింగ్‌కి అటెండ్ అవ్వమన్నారు" అని చెప్పారు. ఆహ్, మేడం యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఆహ్ ఈ వెస్టేజ్‌లో ఇంకా ఇంత బాగా సక్సెస్ అవ్వడానికి పునాది యాక్చువల్లీ జ్యోతి మేడం వాళ్ళే వేశారు. ఎట్లా అంటే నేను జస్ట్ ప్రొడక్ట్సే కొనుక్కుంటున్నాను. నా మీద మొహమాటంతో అడిగితే ఈ అమ్మాయి ఏమైనా ఫీల్ అవుతదేమోనని అంజని మేడం కూడా ప్రొడక్ట్స్ తీసుకో బావున్నాయి కదా! అది ఇది అని చెప్తుంది. దాన్ని ఫాలో అప్ చేసుకుంటుంది తను కూడా. తను బిజినెస్ నుంచి చెప్తుంది. కానీ గట్టిగా చెప్పడానికి తనకి మొహమాటం అడ్డమొచ్చిందనమాట. తర్వాత ఒకరోజు జ్యోతి మేడం వాళ్ళేం జేశారంటే, మీరు ఎవరినైనా ఒక ఇద్దరు ముగ్గురిని కూర్చోబెట్టండి. మేమొచ్చి హోమ్ మీటింగ్ జేస్తాం అని చెప్పేవాళ్ళు. హోమ్ మీటింగ్ అంటే మనకప్పుడు అర్థం తెలీదు. ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది మనకేం తెలీదు. సరే నేననుకునేదండి ఏంది వీళ్ళు ఇలా సతాయిస్తున్నారు. ఇద్దరు ముగ్గురిని కూర్చోబెట్టమంటున్నారేంటి? నేనేమో ముందే చెప్పా గదా! ఎవ్వరికీ చెప్పను అని చెప్పే నేను ఐడీ వేసుకున్నాను కదా! ఎందుకు వీళ్ళిలా చేస్తున్నారు అని జెప్పేసి ఫీలయ్యేదాన్ని. కొన్ని సార్లయితే ఫోను గూడా ఎత్తేదాన్ని గాదు. లాస్ట్‌కి ఒకరోజు ట్రైన్ ఎక్కేసి నెల్లూరులో దిగి, అప్పుడు ఫోను జేశారనమాట. మేము ఆల్రెడీ నెల్లూరులో దిగాం మేడం. మీకోసమే వచ్చాము. మీ ఇల్లు చెప్పండి అని. వెంటనే నేను ఫోను కట్ జేసి ఫోను ఎత్తడం మానేశాను. తర్వాత మా ఫ్రెండ్ అంజని ఫోను జేసింది. "ఒకసారంటే వినొచ్చు కదా! వాళ్ళు చెప్పేది వింటే ఏమవుతది" అని జెప్పేసి చెప్పిందనమాట. చెప్పినప్పుడు సరే విందాంలే. మనం అట్లా ఫోన్ ఆఫ్ చేయడం గూడా భావ్యం గాదు. వాళ్ళు మన కోసమే వచ్చినప్పుడు నెల్లూరు అని వాళ్ళని ఇంటికి ఇన్వైట్ చేసి వాళ్ళు చెప్పిన హోమ్ మీటింగ్ విన్నాను. అప్పుడు ఇంకొంచెం అర్థమైంది. తర్వాత అప్పుడే వాళ్ళు మీటింగ్ గురించి గూడా జెప్పారు. కానీ అంత పెద్ద అనిపిచ్చలేదు. తర్వాత మళ్ళీ మళ్ళీ ఫోన్ జేసి జ్యోతి మేడం మీటింగ్‌కి రండి అని చెప్పడం, అంజని మేడం ఇన్వైట్ చేయడం. సరే ఒక్క మీటింగ్‌కి అటెండ్ అయ్యి చూద్దాము అని జెప్పేసి నెల్లూరు నుంచి ఒంగోలొచ్చి ఒక మీటింగ్‌కి అటెండ్ అయ్యాము. అప్పుడు నాకర్థమైంది. ఏంటి అంటే
మీటింగ్ అసలు వీళ్ళెందుకు రమ్మని చెప్తున్నారు? అసలు ఏంటి? ఈ కంపెనీ ఎంత పెద్దది? నేనెలా చిన్నగా చూసాను ఇప్పటి వరకు. తర్వాత ఎంతమంది వ్యక్తులు ఇందులో వర్క్ చేస్తున్నారు? దీంట్లో అందులోనూ మనం ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో ఉండడం మన ఎంత అదృష్టమో, దాన్ని నడిపించే నాయకుడు ఎంత బావున్నాడు? ఎంతమంది ఇందులో ఇన్‌కమ్ తీసుకున్నారు? తర్వాత ఎంతమంది లైఫ్స్ చేంజ్ అయ్యాయి? ఇవన్నీ నేను ఒక మీటింగ్‌కొచ్చాక ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ వచ్చా అన్నమాట. కానీ మీటింగ్ నుంచి ఇంటికెళ్ళగానే మన మొహమాటాన్ని ఎవరు తీసేయలేరు కదా! అందుకని మళ్ళీ నార్మలే. ఏంటి అంటే ఆహ్, ఫస్ట్ నెగటివిటీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే నాలోనే స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను మొహమాటస్తురాలిని. నాకెవ్వరు తెలీదు. ఎవరికైనా చెప్తే నాకు సరిగ్గా చెప్పడం వస్తదో రాదో, నేను వాళ్ళకి కన్వే చేయగలుగుతానో లేదో, ఒకవేళ చేస్తే వాళ్ళు నేనొక ఇన్‌చార్జ్‌గా ఉన్నాను. నేను నీకు బిజినెస్ ఇచ్చాను గాబట్టి నువ్వు చెప్పింది నేనెందుకు వింటాను అని ఏమన్నా బిహేవ్ చేస్తారేమో, దాన్ని నేను తీసుకోలేను. ఇలా చాలా రకాలుగా అంటే నాలో ఉన్న నెగటివిటీని నేను ఓవర్‌కమ్ చేయలేకపోయాను. తర్వాత ఒక్కొక్క మీటింగ్‌కి నేను అటెండ్ అయ్యే కొద్దీ నాలో అంటే నాలో ఎంత శక్తుంది, మనలో ఉన్న నెగటివిటీని ఎలా ఓవర్‌కమ్ చేయాలి, ఎలా మనం ఓవర్‌కమ్ చేసి దీంట్లో లీడ్ తీసుకోవాలి అనేది నిదానంగా 10, 15 మీటింగ్స్ అయిన తర్వాత నాకర్థమైంది. మనం అర్థమయ్యాక ఊరుకోం గదా! అప్పుడు పక్కనోళ్ళకి చెప్పడం స్టార్ట్ చేశా అన్నమాట. చెప్తే ఊరుకుంటారా? ఇన్ని రోజులు నాతో నేను పోరాడాను. ఇప్పుడెవరితో పోరాడాలి? ఎదుటి వాళ్ళతో పోరాడాలి. ఫస్ట్ నా ఫ్యామిలీ నుంచి నాకు సపోర్ట్ లేదు. ఎందుకంటే నీకు ఆల్రెడీ ప్రశాంతంగా నేను ఐడీఏ యేసుకున్నప్పుడు 80,000, 85,000 వరకు సాలరీ ఉండింది. నీకింత సాలరీ వస్తున్నప్పుడు ప్రశాంతంగా డ్యూటీ చేసుకొని ఇంట్లో ఉండకుండా అసలే నువ్వు చేసే జాబు స్ట్రెస్ జాబు, ఇన్‌చార్జ్‌గా ఉన్నావు. అక్కడే తలమునకలవుతున్నావు. రాగానే తలనొప్పంటావు. ఇవన్నీ నువ్వు ఫేస్ చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ మళ్ళీ కొత్త తలనొప్పి నెత్తికెత్తుకోవడం ఎందుకు? బిజినెస్ ఎందుకు నీకు? ఇప్పుడు ప్రొడక్ట్‌లో ఏదైనా నెగెటివ్ ప్రాబ్లమ్స్ వస్తే నిన్నే ఫస్ట్ అంటారు. ఎందుకంటే నువ్వు జాబ్ చేస్తున్నావు గాబట్టి. ఇంకోటొచ్చేసి నెల్లూరంతా ఆల్రెడీ ఈ బిజినెస్‌ల మీద నెగెటివ్ ఒపీనియన్ బాగా ఉంది. ఎవరు చెప్పినా వినరు. వీళ్ళివన్నీ చూసేసారు. డబ్బులు కట్టే కంపెనీల్లో జాయిన్ అయ్యి వీళ్ళందరూ మోసపోయారు గాబట్టి, ఖచ్చితంగా నిన్ను ఏదో ఒకటి అంటారు. ఎందుకు అనవసరంగా దీని గురించి అని. కానీ నేనేం నిర్ణయించుకున్నా అంటే మీటింగ్స్‌కొచ్చింది నేను. తెలుసుకుంది నేను. కాబట్టి మనం మనకేం తెలుసో దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. మనం ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయగలిగేంత కెపాసిటీ మనకుండాలి అని స్టార్ట్ చేశా అనమాట. చిన్నగా స్టార్ట్ చేశాను. నేనేదైతే రిజల్ట్ తీసుకున్నానో గ్యాస్ ట్రబుల్ వల్ల, అదే ప్రొడక్ట్‌ని ఎదుటి వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేశా అనమాట. చేస్తే ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఒచ్చింది. అక్కడి నుంచి ధైర్యం ఒచ్చింది. ఇలా అవ్వగానే మనం మాత్రమే కొనుక్కొని ఓన్లీ అలోవెరా ఇస్తే మన చెక్ ఎంతొస్తదండి? ఫస్ట్ చెక్ వచ్చేసి రూ. 93 వచ్చింది. రూ. 93 రాగానే నేను దాన్ని స్టేటస్‌గా పెట్టాను. ప్లస్ ఫ్రెండ్స్ అందరికి చూపిచ్చా. చూపిచ్చగానే వాళ్ళు గట్టిగా నవ్వారనమాట. ఏమి అంటే, "నీ జీతం ఎంత? నువ్వెంత? నువ్వేంటి రూ. 93 కోసం వేరే కంపెనీలో జాయిన్ అయ్యావా? ఇంత ఇన్‌కమ్ వచ్చిందని అందరికి చూపిస్తున్నావా?" అని ఎగతాళిగా మాట్లాడడం, పెద్ద పెద్దగా నవ్వుకోవడం అలా చేశారనమాట. సరే నేనొకటే చెప్పా తనతో. తను నాతో డైరెక్ట్‌గా ఎవరైతే అన్నారో నిజంగా అలా చెప్పే ఫ్రెండ్స్ ఉండడం నిజంగా గ్రేట్. ఎందుకంటే, మన ముందు పొగిడి, మన వెనక తిట్టుకునే వాళ్ళకంటే, మన ముందే నెగెటివ్‌ని చూపిచ్చి, నువ్విది మార్చుకుంటే నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పే ఫ్రెండ్స్‌నే నేనెక్కువ ఇష్టపడతాను. ఎక్కువ పొగిడి, బాకాలూది చేసే వాళ్ళని నేను నిజంగా ఇష్టపడననమాట. ఎందుకంటే, నాకు తెలుసు అది మంచిది కాదు అన్న విషయం. అలా ఊదే వాళ్ళే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మన వెనక గోతులు తీస్తారు. అందుకనే. నిజంగా అప్పుడే నేను నా ఫ్రెండ్‌కి ఆన్సర్ చెప్పాను. అలా గేలి చేసిన వాళ్ళకి. ఏంటి అంటే నేను డీమార్ట్‌లో ప్రతి నెల 8,000, 10,000, 16,000 కూడా షాపింగ్ చేసిన రోజులున్నాయి. ఏ రోజు ఒక బ్యాగ్ గూడా నాకు రిటర్న్ ఇవ్వలేదు. కానీ నేను జస్ట్ 3,500కి కొనుక్కుంటే నాకు రూ. 93 చెక్కొచ్చింది. ఫ్యూచర్‌లో దీని పక్కన సున్నాలు యాడ్ అవుతూ వెళ్తాయి. కావాలంటే చూడు. చూసినప్పుడు నువ్వే నన్ను అప్రిషియేట్ చేస్తావు అని నేను ఆ రోజు ఫస్ట్ డే చెప్పా అన్నమాట.
ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు పట్టుదలుంది. ఎవరేదైనా నువ్వు చేయలేవు, నువ్వు సాధించలేవు అనుకుంటే నేను చేసి చూపిస్తాను అనే పట్టుదల అనేది ఉంది. అలా చేసిందే బైపీసీ పాస్ అవ్వడం గాని, క్లాస్ ఫస్ట్ తెచ్చుకోవడం గాని, జాబ్ కొట్టడానికి ట్రై చేయడం గాని, తర్వాత అసలు చదువు కొనసాగించడానికి కూడా మెయిన్ కారణం ఆ పట్టుదలే అన్నమాట. మా ఇంట్లో చదువుకున్న వాళ్ళెవ్వరు తక్కువ మా ఫ్యామిలీస్‌లో. ఇలా కంప్లీట్ చేశా. ఆ రోజు తనకి చెప్పిన మాట నుంచి ఇంకొంచెం ఫా ఫాలో అప్ చేయడం స్టార్ట్ చేశా అన్నమాట. స్టార్ట్ చేస్తే తర్వాత నా చెక్కు అలా 93 నుంచి 120, 400, 500, 600, రూ. 1000, 2000 అట్లా స్టార్ట్ అయ్యి తర్వాత నేను బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాను. నాకు 7000 చిల్లర 7000 ప్లస్ చెక్కొచ్చిందనమాట. వచ్చినప్పుడు నాకొక నమ్మకం కలిగింది. ఏంటి అంటే నేను కూడా చెయ్యగలను. ఫస్ట్ మనకు కావాల్సింది ఎవరో మనల్ని అప్రిషియేట్ చేయడం ఇంకోటి కాదండి. ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. నమ్మినప్పుడు మనం సక్సెస్ అవ్వడానికి ఉంటాం. అందరూ ఏం జేస్తారంటే ఏదన్నా జరగగానే పక్కనోళ్ళని బ్లేమ్ జేయడానికి ట్రై జేస్తారు. కానీ అదెప్పుడూ సక్సెస్‌కి మూలం కాదు. మనం ఏం చేశాము, మనం ఏం పొరపాట్లు చేశాము, ఎక్కడ సరిదిద్దుకుంటే మనం సక్సెస్ అవుతాం. ఇవి ఈ లైన్‌ని మనం ఎప్పుడైతే మన లైఫ్‌లో ఫాలో అవుతామో అప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. అలా నేను నన్ను ఎక్కడ పొరపాట్లు చేస్తున్నాను. అంటే నేను సరిగ్గా మీటింగ్స్‌కెళ్ళలేకపోతున్నాను. ఎందుకంటే నేను నెల్లూరులో ఉన్నాను. మీటింగ్స్ ఒంగోలులో జరుగుతున్నాయి. నా కింద వాళ్ళని మీటింగ్స్ తీసుకెళ్ళలేకపోతున్నా. ఎందుకంటే ఇంత దూరం ఎవ్వరు రారు. పక్కనున్న డీఎల్‌సీపీకి రమ్మంటే ఎవరు రావట్లేదు. అలాంటిది నెల్లూరు నుంచి ఒంగోలుకి వచ్చి అటెండ్ అయ్యి వెళ్ళేవాళ్ళు ఎవరుంటారు? ఎవరో మహా అయితే ఒకళ్ళు, ఇద్దరు డెడికేటెడ్‌గా వర్క్ చేసేవాళ్ళు రాగలరు. అంతేగాని ఇంకెవరు రాలేరు. అందుకనే నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే ట్రాన్స్‌ఫర్ అన్నమాట. నెల్లూరు నుంచి ఒంగోలుకి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నా. ఎందుకంటే నా టీమ్ అంతా ఈ నియర్ బైయే ఉంది. వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి కానివ్వండి, సపోర్ట్ చేయడానికి కానివ్వండి, ఏం చేయాలన్నా సరే నేను దూరంగా ఉన్నాను. ఖచ్చితంగా నేనిక్కడ సక్సెస్ అవ్వాలి. ఇందులో లైఫ్ ఉంది అని తెలుసుకొని మీటింగ్స్‌కొచ్చాక నేను స్టార్ట్ చేశా అన్నమాట. మీరెప్పుడైనా వెస్టేజ్ యాప్ స్టార్ట్ చేయగానే గమనిచ్చారా? ఒక ఫోటో ఉంటది. ఏంటి అంటే కింద కొంతమంది నుంచొనుంటారు. వాళ్ళని ఎక్కి పైకెళ్తూ ఉంటారు మిగతా వాళ్ళు. మీరందరూ చూసే ఉంటారు గదా! వెస్టేజ్ యాప్. నాకు నేను వెస్టేజ్‌కి అట్రాక్ట్ అవ్వడం అనుకోండి, ఇంకోటి అనుకోండి. దానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి ఆ ఫోటో అన్నమాట. ఆ ఫోటో నాకు పాజిటివ్ ఇంప్రెషన్‌ని కలిగిచ్చింది. ఎందుకు అంటే నేను ఆహ్, ఒక స్టోరీ చెప్తాను. ఏమనుకోబాకండి. చిన్నప్పటి నుంచి ఇప్పుడంటే మొబైల్స్ ఉన్నాయి, టీవీలున్నాయి. చిన్నప్పుడు ఏమున్నాయి? అప్పుడు మొబైల్స్ లేవు, టీవీలు లేవు. ఎక్కువ స్టోరీస్ టెల్లింగ్‌లోనే హ్యాపీనెస్ వెతుక్కునేవాళ్ళు. కథలు చెప్పమని అడిగేవాళ్ళం గదా! అలా జనరల్‌గా మా ఫ్రెండ్స్ దగ్గర గానివ్వండి, వేరే వాళ్ళ దగ్గర గాని నేను విన్న ఒక స్టోరీ ఏంటి అంటే ఒకతను ఒక షాప్‌కెళ్తాడంట. అక్కడ వరుసగా ఒక 4 జాడీలుంటాయంట. జాడీలుంటే అన్నిటి మీద మూతలు పెట్టున్నాయి. అన్నిట్లోనూ క్రాబ్స్ అంటే పీతలున్నాయి. ఒక దాని మీద మాత్రం మూత పెట్టలేదు. దాంట్లో కూడా క్రాబ్స్ ఉన్నాయి. కానీ ఒక్కటి గూడా పైకి రావటంలా. దాన్ని చూసి అడిగాడంట ఆ షాప్‌కెళ్ళినతను. ఏమని అంటే, "అదేంటి అన్నిట్లోనూ పీతలున్నాయి. బావుంది. అన్నిటి మీద మూతలు పెట్టావు. ఈ ఒక్కదాన్ని ఎందుకు మూత పెట్టలేదు?" అని అడిగాడంట. దానికొక కారణం ఉంది. ఎందుకంటే ఈ మిగతా 3 జార్‌లొచ్చేసి ఒకటి అమెరికాది, ఒకటి చైనాది, ఒకటి జపాన్‌ది. ఈ ఒక్క మూత పెట్టని సీసా ఉంది గదా! ఇదొచ్చేసి ఇండియాది. ఎందుకంటే మిగతా దేశాలన్నిట్లోనూ ఒకళ్ళెవరైనా పైకెదుగుతుంటే కిందోళ్ళు పైనుంచి సపోర్ట్ జేస్తారు. వాళ్ళింకా పైకెళ్ళడానికి. కానీ ఈ ఇండియాలో ఉండే పీతలుంటాయి గదా! ఇవి ఒకటి పైకెళ్తా ఉంటే కింద నుంచి ఒకటి కాలు పట్టుకొని లాగుతా ఉంటది. కాబట్టి ఎప్పుడు ఏ పీత బయటికి రాలేదు. అందుకని నమ్మకంగా అది ఇండియా పీతలు గాబట్టే మూత పెట్టలేదు అని జెప్పి చెప్పాడంట. చెప్పినప్పుడు నేను ఈ కథ విన్నప్పుడు చిన్నప్పుడు ఫస్ట్ నవ్వుకున్నా నేను. కానీ వినగా వినగా మన దేశాన్ని అవమానిస్తున్నారు. మన ప్రజల మనస్తత్వం ఇంత ఇదిగా ఉంటదని వీళ్ళొక స్టోరీనే క్రియేట్ చేసి చెప్తున్నారు అనేది నాకు నచ్చని ఒక స్టోరీ అన్నమాట అది. చిన్నప్పటి నుంచి నేను విన్న కథల్లో నాకు బాగా నచ్చని స్టోరీ. అందుకే చాలా స్టోరీలు విన్నా సరే ఆ స్టోరీ అలాగే గుర్తుండిపోయింది మనసులో. తర్వాత ఆ యాప్ ఓపెన్ చేయగానే ఆ ఫోటో చూడగానే నాకు నిజంగా ఆ స్టోరీకి సమాధానం
ఈ యాప్ ఫోటో అనిపిచ్చింది. ఒకళ్ళు పైకెక్కాలి అంటే కింద కొంతమంది బిల్డర్స్‌గా నిలబడుతున్నారు. నిలబడి సపోర్ట్ చేసి వాళ్ళు పైకొచ్చేలాగా చేస్తున్నారు. ఓకే. చూడండి. సారు ఫోటో పెట్టారు. ఇలా హెల్ప్ అయ్యేలాగా చేస్తున్నారు. ఈ ఫోటో చాలా బాగా నచ్చుతుందనమాట. కింద కొంతమంది సపోర్ట్ చేస్తుంటే, పైకి కొంతమంది ఎక్కుతున్నారు. ఈ వెస్టేజ్ ప్లాన్ నేనెప్పుడైతే అర్థం చేసుకున్నానో, అప్పుడు నాకర్థమైంది. ఏంటి అంటే, నువ్వు మాత్రమే సక్సెస్ అయితే, నువ్వు ఎక్కడుంటావో అక్కడే ఉంటావు. కింద వాళ్ళని కూడా సక్సెస్ చేస్తేనే నువ్వు పై స్థాయికెళ్తావు. ఈ కాన్సెప్ట్ నిజంగా ఆ కథకి రిప్లై లాగా అనిపిచ్చింది. ఒక భారతీయుడు తలుచుకుంటే ఏం చేయగలడని నిరూపించడానికే ఈ సంస్థ పెట్టారేమో! ఈ ప్లాన్‌ని డిజైన్ చేశారేమో! కింద వాళ్ళని పైకి తీసుకొస్తేనే నువ్వు కూడా నిలబడతావు అనేదాన్ని వెస్టేజ్ యాప్ స్టార్టింగ్ నుంచే నేర్పిస్తది కంపెనీ మనకి. మన ఎథిక్స్‌ని ఇన్‌బిల్ట్ చేస్తదనమాట. దాన్ని చాలా బాగా అంటే నా లైఫ్‌లో ఒక క్వెషన్‌కి ఆన్సర్ లాగా అనిపిచ్చింది బిజినెస్. నేను ఫస్ట్ దీన్ని అట్రాక్ట్ అవ్వడానికి ఇదొక కారణం అనమాట. ఇంకోటొచ్చేసి మన ఎంఎస్ఆర్ సార్ అసోసియేషను. అసోసియేషను మాటలు విన్నప్పుడు సార్ చెప్పే మాటలు ఒక నువ్వు నిజంగా బలవంతుడివైతే బలహీనుడికి అండగా ఉండు. అంతేగాని ఆహ్, వాళ్ళని తోసిపుచ్చటానికి ట్రై చేయొద్దు అని సారు ఎప్పుడూ ఒక మాట చెప్తా ఉంటారు. నువ్వు నిజంగా బలవంతుడివని ఫీల్ అవుతున్నావనుకో, బలహీనుడికి అండగా ఉండమని చెప్తాడు. అది గూడా చాలా బాగా నచ్చింది నాకు. ఈ వెస్టేజ్ యాప్ ఫోటో సార్ చెప్పిన మాటలు నిజంగా చాలా బాగా ఇంపాక్ట్ చేసాయి నా బ్రెయిన్ మీద. తర్వాత ఓన్లీ మనకి ఫ్యామిలీయే కాదు అంటే వెస్టేజ్ అనేది ఒక ఫ్యామిలీయే కాదు. మన లైఫ్‌ని మార్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మన లైఫ్‌లో ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో నెగెటివ్స్ ఒస్తా ఉంటాయి. వాటిని ఓవర్‌కమ్ చేయలేక డిప్రెషన్‌లోకెళ్ళేవాళ్ళు, సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎంతో మందుంటారు. కానీ వెస్టేజ్ మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళెవ్వరు అలా ఆలోచించరు. ఎందుకంటే ఎలా బతకాలి, ఎలా ఓవర్‌కమ్ చేయాలి, సక్సెస్ అనే గోల్‌ని ఎలా రీచ్ అవ్వాలి అనేది మనకిక్కడ స్ట్రాంగ్‌గా నేర్పిస్తారు. ఎంత మంచి వేలో వెళ్ళాలనేది గూడా ముందే నడిచి చూపిచ్చి మార్గదర్శకులుగా ఎంతో మందున్నారు. కాబట్టి ఖచ్చితంగా వెస్టేజ్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో ఉండాలి. బిజినెస్ కోసమనే గాదు వాళ్ళ లైఫ్ చేంజ్ జేసుకోవడం కోసం గూడా. ఇవన్నీ నన్ను నేను నింపుకొని ఫీల్డ్‌కెళ్తే ఫీల్డ్‌లో ఫుల్ నెగెటివ్ ఒచ్చాయన్నమాట. ఎలా అంటే మనం వెళ్ళగానే మనల్నేమన్నా అబ్బా! గవర్నమెంట్ ఎంప్లాయీ ఒచ్చింది. నాకు చెప్పడానికొచ్చింది. ఆహ్, నేను యాక్సెప్ట్ చేద్దాం. ఐడీ ఏసేసుకుందాం అని ఎవ్వరు ఎదురు చూడరండి. ఎందుకంటే నెగెటివ్ వెతకడంలో ఫస్ట్ ఉంటారు మన జనాలు. అందుకని వెళ్తే ఆహ్, ఒక ఎంప్లాయీ దగ్గరికెళ్తే ఆయనన్నాడన్నమాట. "మీరేంది మేడం? మీకేం కర్మ మేడం ఇది? మీరేంది? మీరింత స్థాయిలో ఉండి కింద కూర్చొని హోమ్ మీటింగ్స్ చేసి, సోపు, పేస్టు గురించి చెప్పుకుంటా, ఫ్లోర్ క్లీనర్ డెమోలు చేసుకుంటా తిరగాల్సిన అవసరం మీకేంటి మేడం? అసలు మీరు ఇవన్నీ వదిలేసేయండి" అని జెప్పేసి అన్నాడన్నమాట. యాక్చువల్లీ అతనెవరో నాకు తెలీదు. జస్ట్ మా డౌన్‌లైనర్ హోమ్ మీటింగ్ తీసుకెళ్తే వెళ్ళా అన్నమాట. నేను నవ్వుకున్నా. ఎందుకు నవ్వొచ్చిందంటే మనకి మీటింగ్‌కెళ్ళి ఫస్ట్ సేమ్ క్వెషను. మీటింగ్‌కెళ్ళింది నేను. కంపెనీ గురించి క్లారిటీ ఉంది నాకు. నీకు లేదు కాబట్టి నువ్వెన్నైనా చెప్తావు. నీకు నిజంగా క్లారిటీ వస్తే నువ్వు కూడా కింద కూర్చొని సేమ్ హోమ్ మీటింగ్ నువ్వు కూడా చేస్తావు అనుకున్న బ్రెయిన్‌లో. అప్పుడు నా చెక్ ఎంతండి 17,000 అట్లా ఉంది అంతే. నేను ఆ 17,000కి ఇంకొక 0 యాడ్ చేసుకొని, నీకు మళ్ళీ నేను హోమ్ మీటింగ్ జేస్తాను అని ఫిక్స్ అయ్యి, నా పని నేను జేసుకొని హోమ్ మీటింగ్ చెప్పుకొని వచ్చేసాను. అలా ప్రతి అలాగే ఇంకొక హోమ్ మీటింగ్‌కెళ్ళా అన్నమాట. వెళ్తే అంటే పాపం మాకెలా తెలిసిందంటే విషయం, ఆమె ఫోన్‌లో ఓన్లీ స్పీకర్ మాత్రమే పనిచేసిద్ది. మైక్రోఫోన్ పనిచేయదు. చేయకపోవడం వల్ల తనకి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసాము కంపెనీ గురించి. ప్రొడక్ట్స్ ఎలా బావుంటాయి చెప్పాము. సీఎన్‌సీ ఆఫర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసాము. ఆమె ఇంట్రెస్టెడ్‌గా ఉంది. కానీ వాళ్ళ అబ్బాయికి ఫోను చేసింది. వాళ్ళ ఇంట్లో ఏం జరగాలన్నా వాళ్ళ అబ్బాయి పర్మిషన్ గావాలి. కాల్ చేస్తే ఆయనొచ్చేసి ఒక డెంటల్ డాక్టర్ సంథింగ్. కాల్ చేస్తే ఆయన గట్టి గట్టిగా అరుస్తున్నాడనమాట. "నువ్వు ఫ్రాడ్ కంపెనీస్ అన్నీ నమ్ముతావు. ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఆమెకేం అవసరం రాడానికి. వాళ్ళు పెద్ద ఫ్రాడ్స్. నిన్ను మోసం చేయడానికొచ్చారు. నువ్వు వాళ్ళు చెప్పిన మాటలు వినొద్దు."
అలాంటి ఫ్రాడ్స్ నువ్వెందుకు రానిచ్చావు అసలు లోపలికి? అది ఇది అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తున్నాడు. అవన్నీ వినిపిస్తా ఉన్నాయి. ఆమ ఏమనుకోవద్దమ్మా, ఏమనుకోవద్దు. మా అబ్బాయి కోపంగా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు అని అంటున్నాడుగా అని చెప్తుంది గానీ, మాకు ఆ మాటలు గట్టి గట్టిగా వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన తిట్టేవి, అరిచేవి, తను నెగెటివ్ మాట్లాడేది అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. నేనేం మాట్లాడలేదు. జస్ట్ నా సాలరీ స్లిప్ ఒకటి ఫోటో తీసి గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో వచ్చేది. తన నంబర్ తీసుకొని తనకి పంపించా అన్నమాట నా సాలరీ స్లిప్. ఇదిగోండి నేను గవర్నమెంట్ ఎంప్లాయిని. ఇదిగోండి వెబ్‌సైట్‌లో వచ్చిందే ఇది యాప్‌లో. గవర్నమెంట్ హోల్డర్‌కి తప్పితే మిగతా వాళ్ళకి ఈ యాప్ డౌన్‌లోడ్ అవ్వదు. ఓపెన్ చేసి చూసుకోండి. ప్లస్ వెస్టేజ్‌లో నా చెక్ ఎంతొచ్చింది అనేది 2 పంపించా. నా ఐడీ స్క్రీన్ షాట్ తీసి పంపించా అన్నమాట. ఎందుకు మేడం మీరు అవన్నీ నిరూపించుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, మనం కంపెనీని రిప్రజెంట్ చేయడానికెళ్తాం. అంతేగాని మనము ఏదో మనల్ని హైక్ చేసుకోవడానికో, ఇంకోడానికో కాదు. మనం కంపెనీని రిప్రజెంట్ చేసేటప్పుడు ఈ కంపెనీలో ఎలాంటి వ్యక్తులు ఉన్నారు అనేది నిరూపించడం గూడా మన బాధ్యత. ఈరోజు మనం కంపెనీ తరపున వెళ్లి మనం అతను అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పకుండా వెళ్తే, రేపు ఇంకొకసారి మన కంపెనీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశం అతనికిస్తాం. కాబట్టి అతనికి క్లారిటీ ఇవ్వాలి అని వెంటనే ప్రూఫ్స్‌తో సహా అన్నీ తనకు పంపించడం ద్వారా వితిన్ 1 అవర్‌లో అతని దగ్గర నుంచి రిప్లై వచ్చింది. ఏంటి అంటే తన ఆధార్ కార్డ్ పంపించాడన్నమాట. నాకు ఐడీ ఎయ్యండి మేడం అని. అప్పుడు సంబోధిచ్చాడు. మేడం ఐడీ వెయ్యండి అని. అప్పుడు నా కంపెనీ స్థాయి నేను నిలబెట్టుకున్నాను అని నాకనిపించిందనమాట. ఎక్కడైనా మీకు నెగెటివ్ ఇంపాక్ట్ ఒస్తే, వాళ్ళకి సమాధానం చెప్పకుండా వాళ్ళకి క్లారిటీ ఇవ్వకుండా వీళ్ళింతేలే అని దయచేసి వదిలేసి రావద్దు. ఎందుకంటే మీరు రిప్రజెంట్ చేస్తుంది మిమ్మల్ని కాదక్కడ మీ కంపెనీని. అందుకని. ఇలా ఫీల్డ్‌కెళ్ళినప్పుడు చాలా నెగెటివ్స్ మేము ఫేస్ చేస్తూ వచ్చాము. ఎంతోమంది మాటలనడం గానివ్వండి, ఫ్యామిలీ తరపున గానివ్వండి, ఫ్రెండ్స్ తరపున గానివ్వండి, చాలా ప్రాబ్లమ్స్ స్టార్టింగ్ నుంచి ఫేస్ చేస్తూ వచ్చాము. ఇప్పుడిప్పుడు కొంచెం బిల్డ్ అయిన తర్వాత కొంచెం నిజంగా చెప్పాలంటే నెగెటివ్స్ తగ్గుతూ వచ్చాయి. ఇవే ప్రాబ్లమ్స్ మన కింద లైఫ్ లైనర్స్ కూడా చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క దాన్ని మనం ఎలా చూస్తున్నాము, ఎలా సాల్వ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టే మనం ఎలా నిలబడతాము అనేది ఖచ్చితంగా ఆధారపడి ఉంటది. ఇలా నాకు ఫీల్డ్‌లో నెగెటివ్ వచ్చింది, ఫ్రెండ్స్‌లో నెగెటివ్ వచ్చింది, ఫ్యామిలీలో నెగెటివ్ వచ్చింది. మై సెల్ఫ్ అంటే నాకుగా నెగెటివ్ వచ్చింది. నా నెగెటివ్‌నొచ్చేసి మీటింగ్స్‌కొచ్చి క్లియర్ చేసుకున్నాను. ఫ్యామిలీ నెగెటివ్‌ని ఇంకొచ్చేసి నా చెక్ ద్వారా వాళ్ళకి క్లియర్ చేశాను. ఫ్రెండ్స్ కూడా అంతే. రూ. 93 అప్పుడు నన్ను ఎగతాళి చేసిన ఫ్రెండొచ్చేసి 38,000 తీసుకున్న చెక్ వెంటనే "అంతేలేమ్మా నువ్వే చేసుకుంటావా? నా కింద కూడా టీమ్ చేయొచ్చు కదా! నా ఐడీ వేసావు గానీ దాన్నేమి ఆహ్, ప్రమోట్ చేయటం లేదు" అని ఒక మెసేజ్ పెట్టిందనమాట. ఈ బిజినెస్సు ఎవరో వచ్చి చేసేది గాదు. నీకు నువ్వుగా చేసుకుంటేనే సక్సెస్ అవుతావు అని కింద మెసేజ్ బెట్టా. అంతే గదా! నాకు 38,000 చెక్కు ఎవ్వరు తీసుకొచ్చి ఇవ్వలేదు. నేను కష్టపడితేనే నేను సాధిచ్చుకున్నాను. అలాగే నీ చెక్కు నువ్వే సాధిచ్చుకోవాలి అనేది తనకి ఎక్స్‌ప్లెయిన్ జేసి చెప్పా అనమాట. తను చిన్న చిన్నగా స్టార్ట్ జేస్తుంది బిజినెస్సు. తను కూడా తొందరగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ మనము ఎప్పుడైనా సరే మన లైఫ్‌లో గానివ్వండి, వెస్టేజ్‌లో గానివ్వండి, పాస్ట్ నుంచి ఎప్పుడు లెసన్స్ నేర్చుకోవాలి. అది హోమ్ మీటింగ్స్ అవ్వనివ్వండి, ఎవరైనా అన్న మాటల గురించి కానివ్వండి, మీటింగ్ నుంచి కానివ్వండి, దాన్ని మనం నేర్చుకొని ప్రెజెంట్‌ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. మనం ఏ స్థాయిలో ఉన్నామో మన చుట్టూ ఉండే బౌండరీస్ కానివ్వండి, లేదు పరిస్థితులు గానివ్వండి ఎలా ఉన్నాయి, దానికి అనుగుణంగా మనం అనుకునే ఫ్యూచర్‌ని ఎలా బిల్డ్ చేసుకోగలుగుతున్నాము. మన సార్ చెప్పే ఒకే ఒక మాట. ఇది ఎందుకు చెప్పానంటే, సార్ ఏం చెప్తారంటే మీటింగ్స్‌లో నాకు బాగా నచ్చిన విషయం, నువ్వేదన్నా ఓడిపోయావు, ఫెయిల్ అయిపోయావు అంటే 100% నువ్వే కారణం. నువ్వు 100 సారీ అండి రివర్స్‌లో చెప్పాను. నువ్వేదైనా సక్సెస్ అయ్యావు అంటే 100% నువ్వే కారణం. లేదు ఫెయిల్ అయిపోయావు అంటే 1000% నువ్వే కారణం. ఫస్ట్ నుంచి నేను ఫాలో అయ్యేది సారు ఎన్నో సార్లు సార్
మాటల్లో నేను వినింది ఇదే అన్నమాట. నేను ఖచ్చితంగా నమ్ముతాను. నా లైఫ్‌లో ఏదైనా సిట్యుయేషన్ జరిగింది, వెస్టేజ్‌లో అయినా సరే ఏదైనా సిట్యుయేషన్ జరిగింది అంటే, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళలా ఉన్నారు, వీళ్ళిలా ఉన్నారని నేను అనుకోను. నేనేం చేశాను కాబట్టి వాళ్ళకి చేసే అవకాశం వచ్చింది. దాన్ని మోడిఫై చేసుకోవడానికి, జాగ్రత్త పడడానికి ట్రై చేయాలి. అంతేగాని వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అంటే అనుకుంటూనే ఉంటావు. నువ్వు ఉండే చోట నువ్వుంటావు. వాళ్ళు ఎదిగే చోట వాళ్ళు ఎదుగుతారు. నువ్వు అక్కడే ఉండిపోతావు. ఎప్పుడు ఎదుటి వాళ్ళని పాయింట్ ఔట్ చేస్తూ ఉన్నావు అంటే నెగటివిటీ నీలో బిల్డప్ అయిపోతూ వస్తది. మనం చూస్తాం గదా! రాయి మీద ఒక డ్రాప్ పడినప్పుడు పెద్ద ఇంపాక్ట్ ఏముండదు. కానీ చుక్క, చుక్క, చుక్క రోజు పడుతుంటే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు దాన్ని పడుతూ ఉంటే రాయి గూడా కరిగిద్ది. మనలో ఉండే నెగెటివ్ గూడా అంతే. ఒక్క చుక్కే గదా అని మనం దాన్ని నెగ్లెక్ట్ చేశాము అంటే అది మన బిహేవియర్‌నే చేంజ్ జేసేస్తది. అందుకనే ఎప్పుడు నెగటివిటీకి దూరంగా ఉండాలి. పాజిటివిటీకి దగ్గరగా ఉండాలి. దగ్గరగా ఉండి మన పాస్ట్ నుంచి మనం లెసన్స్ నేర్చుకొని ప్రెజెంట్‌ని యాక్సెప్ట్ చేసి ఫ్యూచర్‌కి ప్లాన్ జేసుకోవాలి. ఇది నేనెప్పుడూ పాటిస్తూ ఉంటాను. ఇలా వెస్టేజ్‌లో నా సక్సెస్ జర్నీ రూ. 93తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు హైయెస్ట్ చెకొచ్చేసి 48,700కి చేరుకుంది. నేను ఈ నెక్స్ట్ చెకొచ్చేసి 1,00,000 రావాలని కోరుకుంటూ గట్టిగా టీమ్‌తో పాటు వర్క్ చేస్తున్నాను. మీరందరూ నేను సక్సెస్ అవ్వాలి. 1,00,000 అబోవ్ చెక్ తీసుకోవాలని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆహ్, థాంక్ యూ లీడర్స్. విష్ యూ వెల్త్. ఓవర్ టు యూ రవి సార్. మేడం థ్యాంక్ యూ మేడం. మీరు గవర్నమెంట్ జాబ్‌లో సాలరీ ఎక్స్‌పీరియన్స్ చెప్పలేదు మేడం. ఓకే సార్. ఓకే. నేను గవర్నమెంట్ జాబ్ వచ్చేసి 2007లో తీసుకున్నానండి. ఇప్పటికొచ్చేసి ఇది 19థ్ ఇయర్. నేను ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి 9,000తో స్టార్ట్ చేశాను. నా ఇన్‌కము. ఇప్పుడొచ్చేసి 1,00,000 ప్లస్ తీసుకుంటున్నాను. ఆహ్, సేమ్ వెస్టేజ్‌లో రూ. 93తో స్టార్ట్ చేశాను. 48,700 తీసుకున్నాను. దీంట్లో నా సాలరీని బీట్ చేయాలని గట్టిగా వర్క్ చేస్తున్నా అన్నమాట. 19 సంవత్సరాలు వర్క్ చేస్తే గూడా నా లైఫ్ 1,00,000 దగ్గరే ఆగిపోయింది. కానీ ఇందులో 2 ఇయర్స్ బ్యాక్ ఐడీ యేసుకొని 1 ఇయర్ 2 మంత్స్ నుంచి గట్టిగా వర్క్ చేస్తుంటే, గట్టిగా అంటే ఫుల్ టైమ్ జేయట్లేదండి. ఓన్లీ పార్ట్ టైమ్ మాత్రమే చేస్తున్నాను. పార్ట్ టైము నాకు కుదిరిన ఆహ్, టైంలో మాత్రమే దీన్ని వెస్టేజ్ చేస్తూ ఉంటే నాకు 48,700 వచ్చింది. నేను నిజంగా గర్వంగా చెప్తానండి. ఏంటి అంటే గత 1 ఇయర్ నుంచి నాకొచ్చే ప్రతి హాఫు, ప్రతి సెలవ ఓన్లీ వెస్టేజ్ కోసం మాత్రమే. వెస్టేజ్ మీటింగ్స్‌కి గానివ్వండి, కంటిన్యూయస్‌గా హోమ్ మీటింగ్స్ ఉంటే గానివ్వండి, ఔట్ ఆఫ్ అంటే ఊరు వదిలిపెట్టి వేరే ఊరికెళ్ళి హోమ్ మీటింగ్స్ చేయడానికి గానివ్వండి, వీటికి మాత్రమే యూజ్ చేశా. నా సెల్ఫ్‌గా, నా ఫ్యామిలీ కోసం. యాక్చువల్లీ చెప్పాలంటే మొన్న బూట్ క్యాంప్‌కి లాస్ట్ జరిగింది కదా! బూట్ క్యాంపు. దానికి లీవ్ పెట్టుకున్నందుకు నా బర్త్‌డేకి గూడా లీవ్ దొరకలేదండి నాకు. ఎందుకంటే నా బర్త్‌డే కంటే బూట్ క్యాంపే ముఖ్యము. నా డౌన్‌లైన్స్‌ని తీసుకెళ్లడమే ముఖ్యమని ఫిక్స్ అయ్యాను నేను. అందుకని నా బర్త్‌డే కోసం పెట్టే లీవ్‌ని బూట్ క్యాంప్‌కి పెట్టుకున్నా అన్నమాట. పెట్టుకొని వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకొని వాళ్ళకి క్లారిటీ ఇప్పించుకొని తీసుకొచ్చా. అలా ఏదైనా సరే మీకు ఊరికే రాదండి వెస్టేజ్‌లో గూడా. మీరు డెడికేటెడ్‌గా వర్క్ చేస్తేనే మీరెలా ఆలోచిస్తున్నారో దాన్ని బట్టే వెస్టేజ్ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉంటది. మీకు సక్సెస్‌నిస్తది. థాంక్ యూ లీడర్స్. సార్ ఓకేనా సార్? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ థ్యాంక్ సార్. యూ మేడం. టెస్టిమోనీ చాలా ఇన్స్పిరేషన్ మేడం మాకు. ఎందుకంటే మేము ప్రైవేట్ జాబ్‌లో చేసేటప్పుడు 35, 40 ఏళ్ళు వస్తే మేమే మాకు సాటి లేరు. మేమే తూపు తురుంకాలను అనుకునేవాళ్ళం. కానీ వెస్టేజ్‌లోకొచ్చాక అర్థమైంది మేడం. ఎందుకంటే 1,00,000 కూడా సింపుల్‌గా తీసుకోవచ్చు. ఇంకొకటి నేను మీటింగ్ ఫస్ట్ టైము ఆనంద్ కోసమే వచ్చాను మేడం. ఎందుకంటే తను ఓకే ఫీల్ సార్. అవుతాడని. తర్వాత మీ టెస్టిమోనీ ఇన్న తర్వాత గవర్నమెంట్ జాబ్ వాళ్ళు 1,00,000 తీసుకుంటూ కూడా చేస్తున్నారు. వాళ్ళకంటే నేను జీరో. కానీ ఇంక మనలాంటి వాళ్ళ కోసం ఇలాంటి ప్లాట్‌ఫార్మ్ వచ్చింది. ఈ ఛాన్స్ గాని మనం మనం వదులుకుంటే నా లైఫ్ అనేది ఎక్కడో ఉంటదని జెప్పి డిసైడ్ అయ్యి వర్క్ చేయటానికి మీరు కూడా కారణం మేడం. ఇంకోటి థాంక్ మీరు యూ మా సార్. అప్లైనర్‌గా దొరకటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మీరు నేర్చుకున్నది వెస్టేజ్ గురించి గాని, సబ్జెక్ట్ ఏది గూడా మాకు క్లుప్తంగా ఒక చిన్న ఎల్‌కేజీ స్టూడెంట్‌కి వివరించినట్టు వివరిస్తూ, మా సక్సెస్‌లో మీరు గూడా మీ పాత్ర ఉంచుతూ, ఇలానే మాకు సపోర్ట్ జేస్తూ, మా జర్నీలో ఎప్పుడు మీరు ఉండాలని కోరుకుంటున్నాం మేడం. థాంక్ యూ సార్. థాంక్ యూ. తప్పకుండా సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఓకే మేడం. వెల్కమ్. ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం మేడం. ఓకే సార్. ఓకే. చిరంజీవి సార్ అన్‌మ్యూట్ జేసుకోండి సార్.
గుడ్ మార్నింగ్ సార్, రవి సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం మీ టెస్టిమనీ చాలా బాగుంది మేడం. నేను ఎప్పటి థ్యాంక్ నుంచో వినాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఇప్పుడే అంటే ఈ జూమ్ లో విన్నాను. మేడం థ్యాంక్ యూ మీకు సార్. నాకు నచ్చిన విషయం మీరు చెప్పిన విషయాల్లో ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి అనే మాట బాగా మనలో నెగిటివ్ మనమే బయట పెట్టుకుని బయటికి అనుకుంటా ఉంటాం, భయంగా ఉంటాం, ఎదుటి వాళ్ళతో అలా ఎలా చెప్పాలనేది మనలో మన నెగిటివ్ ని ఫస్ట్ తీసేయాలనేది బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్. మనకు తెలిసిన విషయాన్ని ఎదుటి వాళ్ళకి పాజిటివ్ గా చెప్పే విధంగా ఉండాలి మేడం. మనం నెగిటివ్ గా పక్కన పెడేసి పాజిటివ్ ని ఎలా తీసుకెళ్లాలనే మాట కూడా చాలా బాగుంది మేడం. మీరు వెస్టేజ్ కోసం నెల్లూరు నుంచి ఒంగోలుకి మా టీం కోసం వచ్చారనేది చాలా ఇన్స్పిరేషన్ మేడం మా కోసం. ఇంకోటి మేడం, వెస్టేజ్ యాప్ గురించి అసలు డీటెయిల్ గా ఎంత క్లియర్ గా మనం ఎదుగుతూనే ఎదుటి వాళ్ళని కూడా కింద వాళ్ళని కూడా ఎలా ఎదగాలని చెప్పడం చాలా బాగుంది మేడం. కాబట్టి ఇంకోటి నెగిటివ్ ని దూరంగా ఉండాలి, పాజిటివ్ దగ్గరగా ఉండాలి అనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ వెస్టేజ్ సిస్టమ్ ఎంత గొప్పదో, లీడర్స్ కూడా మనకి అంత మంచి లీడర్స్ ఉంటే మాత్రమే మన జర్నీ సాఫీగా సాగిద్ది. దాన్ని బట్టి చూస్తే మనం చాలా అదృష్టవంతులం సార్. ఎందుకంటే మన టాప్ అప్లైనర్స్ అందరూ మంచి నాలెడ్జబుల్ అండ్ డిసిప్లిన్ లీడర్స్ మనకు దొరకటం, వాళ్ళ నాయకత్వంలో మనం కూడా ఇది ప్లాట్ఫామ్ లో చేసుకోవటం చాలా అదృష్టం. ఓకే అవును సార్. అవును, ఓకే సార్, థ్యాంక్ యూ. సుమా ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది మేడం మాకు మీ టెస్టిమనీ. నేను ఇంతకుముందు ఎప్పుడు వినలేదు. జస్ట్ సప్లిమెంట్స్ హెల్త్ గురించి చెప్పటమే విన్నాను. నాకు మీతో ఉన్న రిలేషన్ ఎలా అంటే, స్టార్టింగ్ డేస్ లో మీరు ఏదైతే సప్లిమెంట్స్ గురించి సజెస్ట్ చేసి మాకు రిజల్ట్ వచ్చిందో అప్పటి నుంచి సిస్టమ్ మీద బిలీవ్ సిస్టమ్ అనేది ఎక్కువగా పెరిగింది మేడం మాకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకెళ్ళాలి, టీంని ఎలా నడిపించాలి, మా అప్లైనర్ గా ఉంటాం నిజంగానే మాకు చాలా గర్వంగా ఉంది మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకోటి మీరు చెప్పారు కదా మేడం, దీంట్లో ఏది ఊరకే రాదు. 19 years అక్కడ కష్టపడితే 1 lakh వస్తుంటే, ఇక్కడ చూసే వాళ్ళు చూస్తున్నారు, చేసే వాళ్ళు చేస్తున్నారు. చేసే వాళ్ళకేమో ఇన్కమ్ అనేది వాళ్ళ చేసే డిసైడ్ చేసి వర్క్ చేసేదాన్ని బట్టి రోజు రోజుకి వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అనేది, వాళ్ళ టీం వర్క్ అనేది పెరుగుతా ఉందని చెప్పారు. అది బాగా నచ్చింది మేడం. మేము థ్యాంక్ కూడా యూ సార్. అలానే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కింద కూడా టీం ని అలానే తీసుకురావాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తప్పకుండా సార్. ఖచ్చితంగా అందరం కలిసి చేద్దాం మేడం. అందరం సక్సెస్ అవ్వాలి. ఖచ్చితంగా సార్. వెస్టేజ్ అంటేనే టీం వర్క్. ఖచ్చితంగా అందరం కలిసి వర్క్ చేద్దాం. ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సపోర్ట్ మేడం. థ్యాంక్ యూ ఓకే సార్. సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మేడం, నేను కూడా మిమ్మల్ని నెగిటివ్ గా తీసుకున్న బ్యాచ్ లో నేను కూడా ఒకటి మేడం. నెగిటివ్ అంటే ఏం లేదు. ఇందాక మీరు టెస్ట్ లో చెప్పినట్టు 1 lakh శాలరీ అయ్యి దీంట్లో చేయటానికి ఏం కర్మ అని చెప్పి నేను కూడా బ్రహ్మీ సార్ వెళ్తా అన్నాను మేడం స్టార్టింగ్ లో. ఓకే అన్న సార్. తర్వాత నేను ఆ రిమ్స్ హాస్పిటల్ చెక్ చేయడం కూడా జరిగింది మేడం. ఓకే సార్. ఇది చాలా ఇదేదో ట్రైనింగ్ ఇచ్చి చెప్పిస్తున్నారు. 1 lakh అయితే అసలు గేట్ కూడా టచ్ చేయనిరు. అలాంటిది ఇలా ఎల్లేం తిరిగి ఎందుకు చెప్తారు సోప్ సరుపుల గురించి, దాంతో డూప్ కాకపోతే అని చెప్పేసి అనుకుని తర్వాత నిజమా కాదని చెప్పి చెక్ చేశాను మేడం. ఓకే మీది సార్. ఎదవాని మేడం వీళ్ళందరూ చెక్ చేసిన తర్వాత ఓకే కరెక్టే ఇది అని చెప్పేసి అని ఇంకా అప్పుడు కూడా డిసైడ్ అయ్యాను మేడం. గురువు గారి మాటలు ప్లస్ ఈ క్రాస్ చెకింగ్ ఇవన్నీ చేసిన తర్వాతే నేను డిసైడ్ అయ్యాను. సూపర్ సార్. ఓకే పోన్లేండి, నెగిటివ్ ఎంత ఉన్నా వాళ్ళు నమ్మగలిగితే చాలా డెడికేట్ గా చేస్తారనే దానికి మీరే నిదర్శనం. థ్యాంక్ యూ మేడం. మీలానే వెల్కమ్. మిమ్మల్ని చూసి నేను బ్రాంచ్ అవ్వకముందే నేను జాబ్ రిజైన్ చేయడానికి కూడా మేడం. ఎందుకంటే నిజంగా సార్. గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఏం ఆలోచించకుండా గుడ్డిగా అయితే రారు, అంత శాలరీ తీసుకుంటా అంటే దీంట్లో ఏదో ఉంది తెలుసుకోవాల్సిందని చెప్పి నేను మీటింగ్స్కి వచ్చి ఇంకా క్లారిటీ తీసుకున్నాక ఎంఎస్ఆర్ గురువు గారు మాట్లాడిన తర్వాత
ఇంకా ఆ డిసిషన్ తీసుకున్నాను మేడం. మీరు నిజంగా చాలా ఇన్స్పిరేషన్ సార్ మిగతా వాళ్ళకి. మీరు వేరే ఆనంద్ సార్ మేము అనుకుంటా ఉంటాం జాబ్స్ వీళ్ళు తక్కువగా ఉన్నప్పుడే రేపు అందరి టెస్టిమోనీస్ లో మీ టెస్టిమోనీస్ హైలైట్ గా ఉంటాయి సార్. థ్యాంక్ యూ 1 మేడం. lakh 1 lakh ప్లస్ లీడర్స్ మీరందరూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ యువర్ Welcome, సపోర్ట్ sir. మేడం. జయరాజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. జయరాజ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం అయితే నాకు కనెక్ట్ అయింది ఏంటంటే మేడం, ఈ వెస్టేజ్ లో ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసిన ఓపెన్ చేసినప్పుడు ఆ యాప్ లో మీరు ఇందాక చేతి పైకి లాగటం అన్నారు కదా మేడం, అది మ్మ్. నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. అంటే ఫస్ట్ Thank you. అసలు నాకు అసలు తెలిసేది కాదు మేడం దాని గురించి. అసలు ఏంది Oh. కిందంతా ఏంది, వీళ్ళు పైకి లాగటం ఏంది అనేది అసలు అర్థం కాదు నాకు, నా మిస్సెస్ కి. అయితే తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఓ దీని విధానం ఇదా, అంటే కింద ఉన్న వాళ్ళు అంటే పైకి మనం రావడానికి కింద ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయటం అని చెప్పని బాగా కనెక్ట్ అయింది మేడం. అయితే ఇంకోటి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి చేయటం అనేది ఎందుకు ఇట్లా మేడం అంత తీసుకుంటున్నారు కదా అని చెప్పని నేను ఫస్ట్ అనుకునేవాడిని. అయితే కొన్ని నాలో నెగిటివ్ ఫీలింగ్స్ అలా ఉండేవి. ఈ మీటింగ్ కి వస్తా ఉండేటప్పుడు ఓ ఇట్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ చేస్తున్నారంటే దీంట్లో ఉంది, దీంట్లో మనం చేయొచ్చు అని. తర్వాత రవి సార్ కూడా నేను ఇదంతా వదిలేసి అంటే ఆయన ఒక జాబ్ ని నేను రిజైన్ చేసి దీంట్లోకి వచ్చాను అని చెప్పి అన్నప్పుడు మొన్న బాపట్ల చెప్పారు సార్, మ్మ్. సార్ నిజంగా సార్ మీరు దీన్ని వదిలేసి ఆ జాబ్ అని దీంట్లోకి రావడం అంటే, నేను కార్పెంటర్ వర్క్ చేస్తున్నాను, ఇంకా నేను కూడా దీంట్లోకి పట్టుకొని రావాలి అని చెప్పని అనుకున్నాను మేడం. ఓకే సార్. అయితే దీంట్లో పట్టుకొని చేస్తేనే దీంట్లో సక్సెస్ అవుతాము అనిపించింది. అయితే మీరు గ్రేట్ అప్లైనర్ గా మాకు ఉండి మాకు కొన్ని సలహాలు ఇస్తూ అదే విధంగా ఈ సప్లిమెంట్ గురించి చెప్తూ వస్తున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. నేను త్యాగమే లేదు, ఏం చేయలేదు సార్. బానిసత్వం నుంచి బయటపడ్డాను అంతే. నిజం దాన్ని సార్. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయితే మెడికల్ ఫీల్డ్ మీరు వదిలేసి దీంట్లోకి వస్తున్నారని చెప్పని నాకు నేను ఈ యొక్క కార్పెంటర్ పని చేస్తా ఉన్నాను. అయితే దీంట్లో ఫేస్ చేసే కొన్ని ఉన్నాయి. నేను కూడా ముందుకి ఈ యొక్క స్టేజ్ లో బాగా టీం వర్క్ చేస్తూ ముందుకు రావాలన్నా సార్. మీరందరూ కూడా నా గురించి కూడా కొంచెం మీరు మంచి లీడర్ సార్. ఖచ్చితంగా వెల్కమ్ టు వెస్టేజ్ ఫ్యామిలీ సార్. ఖచ్చితంగా రండి. మీకున్న క్వాలిటీస్ కానివ్వండి, డెడికేషన్ కానివ్వండి, మీరు మంచి లీడర్ అవుతారు. మంచి చెక్ కూడా తీసుకుంటారు. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ ఓకే సార్. సార్. ఓకే సార్. మీరు వెస్టేజ్ లో పెట్టుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే. పూర్ణ సార్ గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ లీడర్ పూర్ణ సార్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు జూమ్ లో. థ్యాంక్ యూ సార్. పూర్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగుంది టెస్టిమోనీ. థ్యాంక్ యూ బాగా సార్. కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఏవంటే మేడం, మీ స్కూల్ డేస్ లో ఇష్టం లేని సబ్జెక్టును కూడా మనకు దొరికిందని బాధపడకుండా ఇష్టంగా మలుచుకోవటం. ఎస్ సార్. అదే వీళ్ళు వాళ్ళ కింద ఉండి వీళ్ళ కింద ఉంటే సక్సెస్ అవుతాను, నేను అక్కడైతే సక్సెస్ అవుతాను చెప్పిన చాలా బాగుంది మేడం. అది థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారిని ఆయన ఏదో అన్నాడని చెప్పేసి బాధపడి రాకుండా మనం ఏంటో నిరూపించి ఐడి చేసేలాగా చేయటం ఎస్ సార్. చాలా చాలా వండర్గా ఉన్నాయి మేడం సబ్జెక్ట్స్. ఇంకోటి లాస్ట్ లో చెప్పిన స్టోరీ, ఆ Yes, స్టోరీ sir. చాలా వండర్గా ఉంది మేడం. మన కంపెనీ ఎలా మనం చూపించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయటం చాలా బాగా కనెక్ట్ అయినాయి మేడం. జూమ్ కి ఈ రోజు జూమ్ సెక్షన్ మొత్తం చాలా వండర్గా వచ్చింది. ఈ 3 బాగా హైలైట్ అయినాయి మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎంత బిజీగా ఉన్నా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అంత బిజీ ఏం లేదు మేడం, మీకంటే బిజీ అయితే కాదు మేడం. లేదు సార్, లేరు. అన్ని బాధ్యతలు మోసేవాళ్ళు మీరు. నిజంగా మీరు చాలా గ్రేట్ సార్, నిజం చెప్పాలంటే మాకంటే.
మీ అభిమానం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. పూర్ణ సార్. థ్యాంక్ యూ. రోజా మేడం. రోజా కనకరాజు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. శ్రీదేవి మేడం, నంద్యాల రోజాని. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ ఇంటి దగ్గర కూడా వచ్చాను మేడం స్కానింగ్ కి నేను. ఎస్ మేడం, గుర్తున్నాను. గుర్తున్నారు మేడం. ఓకే ఓకే మేడం. మా కనెక్ట్ అయినది కూడా మేడం ఇందాక పీతలు చెప్పారు కదా స్టోరీ మేడం. నిజంగా నేను కూడా హోమ్ మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు అదే చెప్పేదాన్ని. కొన్ని కంపెనీలు ఉన్నాయి కదా, ఎవరైనా ఏ దాంట్లో ఫీల్డ్ అయినా కూడా కింది వాడు ఒక ఎదుగుతుంటే కిందికి బట్టి లాగేస్తారు, వాడు ఎదిగితే బాగుపడతాడు మనకెందుకు అనేది ఒక ఉంటది. కానీ కంపెనీ సిస్టమ్ మాత్రం ఎలా చక్కగా పెట్టంటే కింది ఎప్పుడైతే స్థాయిని మనం పైకి తీసుకొస్తామో ఆటోమేటిక్ గా మనం కూడా పైకి వెళ్తాం అనే సిస్టమ్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఈ సిస్టానికే నేను కూడా కనెక్ట్ అయ్యాను మేడం వాస్తవంగా. ఎస్ మీరు కూడా మేడం. చెప్పడం అనేది చాలా బాగుంది మేడం. దీనికి థ్యాంక్ యూ తెలియజేయడం మేడం. అనేది చాలా మంచిది మేడం. పెట్టినటువంటి మేము కూడా యాప్ లో ఇంతవరకు నేను కూడా చూడలేదు మేడం, కానీ ఇప్పుడు మీరు చెప్పినాక నేను యాప్ గుర్తు చేసుకున్నాను. కానీ నేనైతే ముందే దీనికి ఇదయ్యాను మేడం వాస్తవంగా. ఎస్ మేడం. వాస్తవంగా అదే మేడం, సిస్టమ్ అనేది కింది స్థాయిని ఎప్పుడైతే మనం కోరుకుంటామో అప్పుడే మనం కూడా ఆటోమేటిక్ గా పైకి వెళ్తాం అనేది కంపెనీ సిస్టమ్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం. ఎస్ మేడం. మీరు చెప్పిన టెస్ట్ మనీ కూడా మేడం, మీరు నిజంగా అంత రిస్క్ తీసుకొని మీరు జాబ్ చేస్తూ కూడా ఇంత చేస్తూ గవర్నమెంట్ ఎంప్లాయీ మేము చెప్పుకుంటున్నాం మేడం. ఇక్కడ హోమ్ మినిస్టర్ కి వెళ్ళినా కూడా పలానా శ్రీదేవి మేడం, వాణి మేడం ఇలా వాళ్ళ లక్ష్యాలు తీసుకుంటూ కూడా వాళ్ళు వెస్టేజ్ లో చేస్తున్నారంటే దీంట్లో ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి, మంచి ఉంది జీవితం భవిష్యత్తు అనేది చెప్పుకుంటూ వస్తున్నాం మేడం. మిమ్మల్ని కూడా మేము ఆదర్శంగా తీసుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. రోజా మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే సార్. థ్యాంక్ యూ మేడం. ఆనంద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది మేడం మీ టెస్ట్ మనీ. యాక్చువల్ గా శ్రీదేవి మేడం అంటే ఓన్లీ ప్రొడక్ట్ నాలెడ్జ్ దీంట్లో మంచి మాకు తెలిసి 2 రాష్ట్రాల్లో బాగా చెప్తారు. ఇటువంటిది టెస్ట్ మనీ ఏముందిలే అనుకున్నాను నేను. బేసిక్ గా ఫస్ట్ స్టార్టింగ్ మామూలుగా ఉంటుంది అనుకున్నాను. నిజంగా మీ జర్నీ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది మేడం. అందులోనూ థ్యాంక్ యూ సార్. చాలా మంది అనుకునేది ఏంటంటే మిగతా కంపెనీలతో పోల్చి ఇది చేయటం, మీరు ఏదో పీతల కట్ చేస్తుంటే అది కూడా రొటీన్ గా ఉంటుంది అనుకున్నాను. చాలా ఇన్స్పైర్ గా ఉంది మేడం. నిజంగా మన యాప్ గురించి నేను కూడా ఎంతలా డీప్ గా ఇప్పుడు ఆలోచించలేదు. సో ఈ థ్యాంక్ సిస్టమ్ యూ సార్. గొప్పది, సిస్టమ్ లో ఉన్నటువంటి లీడర్స్ చాలా గొప్పలు. మా ప్లానర్ గా మీరు ఉండటం కూడా నాకు చాలా గర్వంగా ఉంది మేడం. లీడర్స్ అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే యాక్చువల్గా ₹1,00,000 తీసుకుని చాలు అనుకుంటాం. మేడం ఆల్రెడీ ₹1,00,000 శాలరీ తీసుకుంటూ కంఫర్టబుల్ జోన్ లో ఉన్నారు. ఈ సిస్టమ్ లో నాట్ ఓన్లీ మనీ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీటింగ్ టు మీటింగ్ జర్నీ చేస్తే మేడంకి అర్థమైనాయి. సో మనం కూడా మీటింగ్ అన్నప్పుడు పాజిటివ్ మైండ్ తో కూర్చుంటే చాలా ఉంది సార్. అందరూ కూడా మీటింగ్స్ అనేవి మిస్ అవ్వమాకండి. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గోల్స్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విజయ్ సార్ కోయిలకుంట్ల. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్. మేడం ఈరోజు అసలు జూమ్ లో సెషన్ మాత్రం మాకు చాలా క్లారిటీగా అర్థమయ్యాయి మేడం. ఎస్ సార్. ఇంకా ఏంటంటే మేడం దాంట్లో నేను ఒకటి మెయిన్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను మేడం. సార్. అందరికి కూడా ఇది ఒక పాయింట్ మెయిన్ గా అర్థం కావాలి. ఏంటంటే మేడం మెయిన్ పాయింట్ మీరు ఒకటి చెప్పాడు మేడం. ఏంటంటే ఐడి తీసుకున్న తర్వాత కింద డౌన్లైనర్లుగా ఉండి మేడం మాకు కూడా కొన్ని ఐడీలు వేయండి అనే విధంగా అడిగింటే మీరు ఏమన్నారు? ఒక్కటే మాట చెప్పారు, నేను ఐడీలు వేయడం కాదు, మీరే ఒక టీం ఫామ్ చేసుకోవాలి అనేది బాగా చెప్పారు మేడం. ఆ విధంగా నేనేమని చెప్తున్నానంటే ఒక వ్యక్తి పనికి పోతే, ఒక వ్యక్తి జాబ్ పోతే అతను చేస్తేనే అతను చేసిన దానికి ప్రతిఫలం పొందుతున్నాడు ఆ రోజు. ఎస్ సార్. మనం వీడి ఐడి తీసుకోవడము వేరే వాళ్ళ మీద ఆధారపడడం కాకుండా ఇది నాది, ఈ బిజినెస్ నాది అనుకొని మనస్ఫూర్తిగా చేస్తే 1 year లోపల 1 lakh కొట్టడం ఖాయం మేడం. ఎస్ సార్. ఎస్ సార్. నేను చెప్పేది కూడా అదే మేడం. మెయిన్ పాయింట్ మా డౌన్లైనర్స్ కూడా నేను ఎక్కువ సార్లు కూడా చెప్తున్నాను లైఫ్ లైనర్స్ కు, ఎవరి మీద ఆధారపడకండి. మేడం చూడండి ఆల్రెడీ అక్కడ ఎంత బిజీగా ఉంటూ నేను మీ గురించి ప్రతి హోమ్ మీటింగ్ లో మీ గురించి మతి చేసుకుంటూనే ఉంటాం మేడం. నేను ప్రతిసారి పోయినప్పుడు కూడా ఇదే చెప్తాను, ఐడి తీసుకోవడం కాదు, మీకు ఇది పాజిటివ్గా తీసుకొని 1 year కష్టపడండి. మన లైఫ్ పేదరికంలో నుంచి మన ఎంఎస్ సార్ ఒక్కటే మాట అంటాడు, ఏమంటారంటే గురూజీ
పేదవానిగా పుట్టడం నీ తప్పు కాదు. వెస్టేజ్ ప్లాట్‌ఫారం దొరికిన తర్వాత పేదవానిగా చావకూడదనేది ఒక్కటే ఒకటి మేడం లక్ష్యం నాది. అందుకు కాబట్టే ఎంత దూరమైన ఇక్కడికి కాదు మేడం, హైదరాబాద్ గాని ఎక్కడైనా సరే టీమ్ వస్తే గనక ఫ్యూచర్‌లో గూడా మొన్న దర్శికి గూడా వచ్చాను మేడం ఇక్కడి నుంచి గూడా. యెస్ సార్. యెస్. ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే నా టీమ్‌లో గూడా ఒక మెయిన్ పిల్లర్ లాగా నేను చేర్చుకుంటాను. ఎందుకంటే నేర్చుకుంటేనే ఇక్కడ మనం పైకొస్తామనేది బాగా అర్థమైంది మేడం. ఇంకా ఒకటి మేడం అవును మొన్న మేడం. మన బీచ్‌లో మా వైఫ్‌తో మాట్లాడిచ్చా గదా మేడం! యెస్ సార్. కొద్దిగా ఫ్యామిలీ మొత్తం వింటున్నాం. మా వైఫ్‌తో మాట్లాడాను మేడం. హలో మేడం, యెస్ సార్. బాగున్నారు మేడం? బాగున్నాను మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, బాగున్నారు మేడం? బాగున్నాను మేడం. హలో మీటింగ్ అయితే ఈరోజు చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఓ ఓకే ఓకే. సార్. ఓకే. విజయ్ సార్ థ్యాంక్ యూ సార్. ఇంకా చాలా మంది ఫీడ్‌బ్యాక్ ఇవ్వాల్సినోళ్ళున్నారు. ఓకే. థాంక్ యూ సార్. ఓకే. విజయ్ సార్ చెప్పినట్టు అవును. ఐడీ నా కింద మంచి లీడర్ ఉంటే నా కింద ఏంటని ఇలా ఫీల్డ్‌లో కూడా మనకు ఎదురవుతా ఉంటాయి. లీడర్స్ గమనించండి. ఎందుకంటే మనం డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే ఆటోమేటిక్‌గా ఐడీలు అనేవి వస్తాయి. ఎందుకంటే అందరూ లీడర్స్ విషయంలో జరుగుతా ఉన్నాయి అలా. ఎందుకంటే మనం డిసైడ్ అయినప్పుడు మనలో పాజిటివ్‌నెస్ వస్తది. అలాగే మన మాట తీరు కూడా మారుతది. కొన్ని లక్షణాలు మార్చుకొని మనం వెస్టేజ్‌లో గాని డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే ఐడీలు ఎక్కడికి పోవు సార్. మంచి లీడర్స్ మన కిందకు వస్తారు. ఓకే. థ్యాంక్ యూ. గోపాల్ కోటు. మిస్టర్ గోపాల్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ సార్. సో టెస్టిమనీ చాలా బాగుంది మేడం. అందరికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంది. నేను చాలా మందికి మీ గురించి రికమెండ్ చేస్తాను ఉంటా. థ్యాంక్ యూ సార్. ప్రొడక్ట్ ట్రైనింగ్ కానీ జస్ట్ మీ టెస్టిమనీ నిజం చెప్పాలంటే ఇప్పుడే నేను కూడా విన్నది. ఎప్పుడు మీటింగ్ లో కూడా జస్ట్ ఒక రెండు నిమిషాలు మాట్లాడి దిగిపోతారు కాబట్టి పెద్దగా రిలీజ్ చేయలేదు. సో ఈ రోజు మీ టెస్టిమనీ చెప్పారు కాబట్టి నేను ఫస్ట్ టైం విన్నా. యెస్ సార్. చాలా బాగుంది మేడం మీ టెస్టిమనీ. సో నేను మీరే కూడా కాదు సార్, మా టీం వాళ్ళు కూడా ఫస్ట్ టైం విన్నారు. నేను కూడా ఆల్మోస్ట్ మీ జూమ్ అని తెలియగానే చాలా మందికి ప్రమోట్ చేశాను మేడం. థ్యాంక్ యూ సార్. సో ఆల్మోస్ట్ మీ జర్నీ చాలా బాగుంది మేడం. మీరు అనుకున్న డ్రీమ్స్ 100% ఫుల్ఫిల్ అవ్వాలని దేవుని మనసారా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాధురి మేడం, గుంటూరు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అన్మీట్ ఇవ్వట్లేదు సార్ ఇందాక నుంచి శ్రీదేవి గారి కోసం ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి. ఓకే మేడం. థ్యాంక్ యూ అండి. శ్రీదేవి మేడం గుడ్ మార్నింగ్ అండి. మాధురి మేడం, శివమణి స్టార్టింగ్. గుడ్ మార్నింగ్ మాధురి మేడం. చెప్పండి మేడం. బాగున్నారండి? బాగున్నాను మేడం. సూపర్. నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే కంటెంట్ ఈరోజు చాలా బాగా వచ్చిందండి. చాలా మంది లీడర్స్ ఇన్స్పిరేషన్ మీరు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ మీటింగ్ వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు మీ గురించే నేను అక్కడ చెప్పడం జరిగింది. ఎప్పుడు చూసినా కూడా నాకు థ్యాంక్ యూ నచ్చిన మేడం. ఏంటంటే మీరు ఎక్కడికైతే వెళ్ళి హోమ్ మీటింగ్ లో వాళ్ళని మెప్పించి ఐడి వాళ్ళ ద్వారానే అడిగేటట్టు చేశారు. ఆ పాయింట్ చాలా బాగా నచ్చిందండి. ఆ పాయింట్ చాలా మందికి ఈ రోజు అవసరం. వద్దు అనగానే వచ్చేస్తారు కదా. ఎస్ మేడం. చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇంకోటి వెస్టేజ్ లో మనం గెలవాలంటే మందే ప్రాబ్లం, ఓడిపోవాలన్నా కూడా మందే ప్రాబ్లం. మనం డెడికేటే పని చేయాలని చెప్పారు. ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది. సూపర్ మేడం. మంచి సెక్షన్ ఇచ్చారు. టెస్ట్ మనీ నేను ఎప్పుడు వినలేదు, ప్రొడక్ట్ మీదే విన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి జూమ్ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. 155 అనిల్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. అనిల్ మేదరమిట్ల. గుడ్ మార్నింగ్ సార్. సబ్జెక్ట్ బాగా చెప్పారు మేడం. టెస్ట్ మోనీ ఎప్పుడైనా ప్రొడక్ట్ గురించి బాగా చెబుతా ఉంటారు. జూమ్ అంటే ఇప్పుడు మేడం జూమ్ ఎప్పుడు మిస్ కాకూడదని చూస్తాం. సబ్జెక్ట్ అలా చెబుతారు మేడం మీరు. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పే చూడు బర్త్డే కూడా సెలవు తీసుకోకుండా మన బూట్ క్యాంప్ కే సెలవు తీసుకొని వచ్చి టీం కూర్చోబెట్టారని అది బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ సార్.
మన ఫంక్షన్లు ఇవన్నీ అంటే ఎప్పుడైనా వస్తుంటాయి. మన బూట్ క్యాంప్ అలాంటిది ఎప్పుడో ఒకసారి వస్తా ఉంటది. దాంట్లో కూర్చోబెట్టుకుంటే మన సక్సెస్ అని మీరు బాగా ఆలోచన చేసింది బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే సార్, అనిల్ సార్, థ్యాంక్ యూ సార్. భవానీ మేడం ఉన్నవా? సార్ గుడ్ మార్నింగ్ సార్, అనిల్ సార్. గుడ్ మార్నింగ్. రవి సార్, రవి సార్, సారీ సార్, రవి సార్. ఓకే, పర్లేదు. గుడ్ మార్నింగ్. శ్రీదేవి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు ఇంత సెషన్ ఇస్తూ ప్రతిసారి కూడా ఇంత సెషన్ ఇస్తున్నారు, మాకు ఇంత నాలెడ్జ్ నేర్పుతున్నారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మాకు అర్థమైంది ఏంటంటే మా అప్లైనర్స్ గా మీరు అందరూ ఉండటం మా అదృష్టం మేడం. థ్యాంక్ యూ మేడం. మీరంతా ఉండడం మా ఫ్యామిలీలో మా అదృష్టం మేడం. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మీరు ఎలా సక్సెస్ అయ్యారా ఖచ్చితంగా మేము నేర్చుకుంటూ మా కింద వాళ్ళకి నేర్పిస్తూ ఖచ్చితంగా గోల్ సెట్ చేసుకుంటాం మేడం. ఎస్ మేడం, తప్పకుండా మేడం. మీ గోల్స్ తొందరగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. భవానీ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం ప్రిన్సిపాల్ సార్ టీం మేడం, నా పేరు శ్రీనివాసరావు. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ మీరు అప్పుడప్పుడు కొంచెం ఎక్కువగా జూమ్ మీటింగ్కి వచ్చేలాగా ఉండండి మేడం, మాకు చాలా ఇన్స్పిరేషన్ మేడం మీరు. తప్పకుండా సార్. అదే మేడం నేను కోరుకున్నాను. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నాగలక్ష్మి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే దేవుడు మన ఫ్యూచర్ ని ముందే డిసైడ్ చేసి అవకాశం రూపంలో ఇస్తారు అని చెప్పారు. అంటే మనం ఒకటి కోరుకొని గోల్ పెట్టుకుంటే కానీ అది తీరకపోయినా దొరికిన దాన్నే డెవలప్ చేసుకొని దాంట్లోనే మన గోల్స్ నెరవేర్చుకోవాలని చెప్పారు. నాకు అది బాగా నచ్చింది మేడం. వాస్తవంగా నా జీవితంలో నేను కోరుకున్నవి వేరు, నాకు దొరుకుతున్నవి వేరు. నేను వెస్టేజ్ నా లైఫ్లోకి వచ్చిందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అనుకోకుండా వచ్చింది. అప్పుడు నేను అనుకున్న దేవుడు నాకు ఎందుకు పంపించాడు మళ్ళీ వెస్టేజ్ నేను అనుకున్నాను. కానీ ఎప్పుడు నన్ను వెస్టేజ్ వదిలిపెట్టదు, నేను వెస్టేజ్ని వదిలిపెట్టను అనేది మీ మాటల్లో ఈ రోజు నాకు అర్థమైంది మేడం. మీరు మొన్న నేను కలిసినప్పుడు ఒక మాట చెప్పారు, వెస్టేజ్ అంటే ఫ్యామిలీ, అప్లైనర్స్ అంటే పేరెంట్స్, డౌన్లైనర్స్ అంటే పిల్లలు అని. నాకు అది బాగా నచ్చింది మేడం. మీ దగ్గర నుంచి మేము ఇంకా చాలా సబ్జెక్ట్ తీసుకోవాలి. మీరు సబ్జెక్ట్ కూడా చెప్పే విధానం నాకు చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. చాలా థ్యాంక్స్ మేడం. మీతో జర్నీ ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా మేడం, మీ డ్రీమ్స్ గోల్స్ తొందరగా నెరవేరాలని మేమందరం కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. నాగలక్ష్మి మేడం. థ్యాంక్ యూ సార్. సురేష్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సురేష్ సార్. ఓకే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం నాది సురేష్ మేడం, చెల్లూరుపేట, ఎంకేఆర్ టీము, పూర్ణ సార్ లైఫ్ లైన్ సార్ మేడం. ఓకే సార్, చెప్పండి సార్. మేడం లాస్ట్ టైం కూడా మీది విన్నాను మేడం, చాలా బాగుంది. మీ సక్సెస్ జర్నీ గురించి చెప్పారు. ప్లస్ ఈరోజు కూడా మళ్ళీ అదే వాయిస్ కనెక్ట్ అయింది మేడం. చాలా వండర్ఫుల్ గా ఉంది. టీమ్ ని ఇట్లా ప్రమోట్ చేసుకోండి, మీరే చేసుకోవాలా, మీ కష్టం మీరే పడాలా, మీ లైఫ్ లైన్స్ మీరే సెట్ చేసుకోవాలని చెప్పేసి చాలా వండర్ఫుల్ గా చెప్పారు మేడం. చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సురేష్ సార్, థ్యాంక్ యూ. పి శంకర్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం మీ టెస్ట్ మోనీ ఈ రోజు ఇన్నే లోపలికి చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సార్. నాది కందుకూరు మేడం, గుడ్లూరు. ఓకే సార్. నిన్న మీటింగ్ చూశాను మేడం, మీరు చెప్పిన టీచర్స్ మీటింగ్. ఎస్ సార్. ఓకే మేడం, మీరు గవర్నమెంట్ టీచర్ అయ్యండి పార్ట్ టైం గా చేస్తున్నారంటే చాలా గ్రేట్ మేడం. ఎస్ సార్. టీచర్ కాదు సార్, నేను స్టాఫ్.
గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ స్టాఫ్. ఎస్ సార్. అలాగే మేడం ఇప్పుడు మీరు నెల్లూరు ట్రాన్స్ఫర్ అయ్యింది, మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకున్నారంటే చాలా గ్రేట్ మేడం. మీ టీం మీరు గైడ్ చేస్తా నా టీం ఇక్కడ ఉందని మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, చాలా గ్రేట్ మేడం. మీ టీం కోసం మీరు సక్సెస్ గా ఖచ్చితంగా ఇంకా పైకి వెళ్ళాలని కోరుతున్నాం మేడం. అలాగే మీ టెస్టిమోనీని అందరూ పైకి రావాలని కోరుతున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ సార్. ఓకే సార్, శంకర్ సార్, థ్యాంక్ యూ. శంకర్ సార్ చెప్పినట్టు అదే టెస్ట్ మనీలో మేడం ఎదుర్కొన్న సమస్యలు అందరం ఎదుర్కొంటున్నాం. కానీ అక్కడ ఆగకుండా ముందుకు జర్నీ చేస్తే మంచి లైఫ్ మనం లీడ్ చేసే అవకాశం ఉంది లీడర్స్, అది గమనించండి. ఏ కష్టం లేకుండా మనం ఏ విషయంలో కూడా మనం సక్సెస్ అయ్యే అవకాశం లేదు. అది చదువు కానీ, జాబ్ కానీ, లేదా బిజినెస్ కానీ, దేంట్లో అయినా స్టార్టింగ్ అనేది కొంచెం సమస్యలు, కష్టాలు ఉంటాయి. అవి దాటుకొని ముందుకు వచ్చినప్పుడే మనం జర్నీ పరిపూర్ణం అవుతుంది, మంచి లైఫ్ లీడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, అనిల్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. అనిల్ సార్. ఓకే, హరి సార్, హరి సార్. హరి సార్. ఓకే, కోటి ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. కోటి సార్, చిన్నగా సార్ ధూమ్ షేక్ అవుతుంది. సిగ్నల్ కోటి సార్. స్పీడ్ గా మాట్లాడతారు. ఓకే సార్. కోటి సార్ అంటేనే ఎనర్జీ సార్. జూమ్ లో మరి. ఓకే సార్, కంటిన్యూ. మేడం గారు ఇంటర్మీడియట్ లైఫ్ ని గుర్తు చేశారు మేడం గారు. 2007-8 నా ఇంటర్మీడియట్. మీరు అన్నట్టే మీకు ఎంపీసీ అంటే ఇష్టం, ఎస్ సార్. నాకు బైపీసీ అంటే ఇష్టం. ఓకే సార్. ఏం జరిగిందంటే మేడం గారు, సార్ రవి సార్ కొంచెం అన్మ్యూట్ చేస్తారా? సార్ కోటి సార్ అన్మ్యూట్ చేసుకోండి, మ్యూటాలు కొట్టాను. మేడం గారు నాకేమో బైపీసీ అంటే ఇష్టం, ఎవరికైనా సేవ చేయాలని. మీకేమో ఎంపీసీ అంటే ఇష్టం. ఇక్కడ ఇద్దరికి ఉల్టా జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న ఇంటర్మీడియట్ ప్రిన్సిపాల్ గారు మా అన్నయ్య గారి ఫ్రెండ్. మా అన్నయ్య ఒకటే చెప్పాడంట, మా తమ్ముడికి వడ్డీ లెక్కలు వస్తే చాలు, నువ్వేం జాబ్ నేర్పొద్దని. కానీ జీవితంలో ఇష్టం లేని పని కూడా చేస్తే దేవుడు ఈ ఇష్టం లేని పన్నే మనకు ముందు రోజుల్లో ఇదే ఫ్యూచర్ గా మలుచుకుంటారని. మీరు ఎంపీసీ, నేను బైపీసీ. మీరు చెప్పిన పీతల కథ చిన్న హైలైట్ కాదు. నేను ఏదనుకున్నా, ఏం మేడం గారు పీతల కథ చదువుతున్నారు, అసలు ఏంది అర్థం కాదు. రోజు ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్తే మేడం గారు చెప్తా ఉంటే బాగుండేది. కానీ టెస్ట్ మనీలో కూడా ఇంత మ్యాజిక్ ఉందని నాకు తెలియదు మేడం. చాలా చాలా బాగా వచ్చింది మేడం టెస్ట్ మనీ. నేను కూడా మీ టెస్ట్ మనీకి నన్ను నేను చూసుకున్నాను. నేను ఆకలి కడుపు నిండిన వారు కూడా ఒకటే ఆనంద్ సార్ ఒకటే చెప్పాడు, శ్రీదేవి మేడం గారు రిమ్స్ హాస్పిటల్లో గవర్నమెంట్ ఎంప్లాయీ, నెలకు 1,00,000 తీసుకుంటున్నారు. కడుపు నిండింది మేడం గారికి అవసరం లేదు, ఒక్కసారి మీటింగ్కి రా అనగానే ఫస్ట్ మీటింగ్ వచ్చి మిమ్మల్ని కలిశాను మేడం. మీకున్న ఆకలికి తర్వాత నన్ను నేను చూసుకున్నాను మేడం, మీలో నన్ను నేను చూసుకున్నాను. ఇట్లాంటి సెషన్లు మరెన్నో ఇస్తూ మా అప్లైన్ గా ఉంటాం మా అదృష్టం మేడం. అసలుకి ఈ కొండేపి టీంలోనే మాకు మంచిగా మరి ముందుండి నడిపిస్తున్నారు మీరు. ఇట్లాంటి సెషన్స్ మరి ఎన్నో ఇస్తూ మమ్మల్ని నడిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే రవి సార్. సార్ చెప్పండి. వసంత మేడం కొద్దిగా అది అన్మ్యూట్ చేసుకోమని చెప్పండి సార్, మాట్లాడడానికి. వసంత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గ్రేట్ లీడర్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మేడం ఈరోజు చెప్పినటువంటి సెషన్ చాలా బాగా ఉంది సార్. ఇది ఇంతకుముందు ప్రోడక్ట్ నాలెడ్జ్ చెప్పినప్పుడు కూడా మేము అటెండ్ అయ్యాం సార్ సెషన్ కి. ఓకే మేడం. మేడం చాలా బాగా చెప్పారు సార్. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బిజీ సార్ 099 బిజీ అన్మ్యూట్ చేసుకోండి సార్. బిజీ సార్.
ఓకే. ఓకే. సాయన్న సార్. పి. సాయన్న సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం బాగుంది, ఈరోజు సెక్షన్ బాగుంది మేడం, చాలా థ్యాంక్ యూ సార్. బాగుంది. మేము కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నాం మేడం. హోమ్ మీటింగ్స్ లో మీ చెక్ నే చూపిస్తాం మేడం అందరికి, ప్రతి థ్యాంక్ యూ హోమ్ సార్. మీటింగ్ లో కూడా. అలాగే మీ చెక్ ఎవ్రీ మంత్ రావాలని, ఎప్పుడు ఆగకుండా మీరు మీ సక్సెస్ఫుల్ జర్నీ 1 lakh త్వరగా తీసుకోవాలని మేము కోరుకుంటాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్ సాయి సార్. అప్లైనర్ సక్సెస్ అయ్యారంటే మనం అయినట్టే సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సురేష్ సార్. హరి సార్. సార్ గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టెస్ట్ మనీ. మాకు ఎప్పటి నుంచో అందరూ ప్రొడక్ట్ నాలెడ్జ్ మిమ్మల్ని లేడీ ప్రొడక్ట్ క్వీన్ చేసేసారు. సో అందుకే ఈరోజు కొత్తగా మిమ్మల్ని టెస్ట్ మనీ అడగడం జరిగింది. సో చాలా విషయాలు ఉన్నాయి మేడం. నేను యాక్చువల్గా పాజిటివ్ గా తీసుకున్న విషయాలు మీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, నేను ఎప్పుడు గుర్తు చేసుకునేది హ్యాండిల్ చేసే విధానం. అంటే ఫ్యామిలీని, పిల్లల్ని, జాబ్, మళ్ళీ వేస్టేజ్. మీకున్న బిజీ స్కెడ్యూల్ అసలు టైం ఇవ్వడం కుదరదు. లేడీస్ చాలా మంది ఇబ్బంది పడుతున్న విషయం అది. మేము చేయలేకపోతున్నాం సార్. ఒక పని అయిపోయాక మీరు ఒక్కోసారి మన శివకోట్ సార్ చెప్పారు 12-1 అయింది హోమ్ మీటింగ్స్కి వెళ్ళి వచ్చేసరికి. చాలా ఆర్డినరీ 10-15 వేల రూపాయలు కూడా ఇన్కమ్ లేని వాళ్ళు బయటికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ, రైట్, ఏమైనా అనుకుంటారేమో అని చాలా గిల్టీ ఫీలింగ్స్ ఉంటాయి. 5-10 వేల స్కూల్ టీచర్లు కూడా ప్రిస్టేజియస్ గా ఫీల్ అవుతున్నారు ఈ బిజినెస్ చేయడానికి. బట్ మీరు ₹1,00,000 శాలరీ తీసుకుంటూ గవర్నమెంట్ ఎంప్లాయీ, రైట్, అంతా 30-35 ఇయర్స్ లోపే. బట్ ఇవన్నీ చాలా ఛాలెంజెస్ ఉంటాయి అయినో. బట్ ఇవన్నీ దాటుకొని, రైట్, మళ్ళీ డ్యూటీ ప్లస్ వేస్టేజ్ ప్లస్ ఫ్యామిలీ చాలా బ్యాలెన్స్డ్ గా చేస్తున్నారు మేడం. సో అది నాకు ఎప్పుడు ఆదర్శంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇలాగే కొనసాగాలి. మీ గోల్స్ అన్ని అచీవ్ చేయాలి. మాకు ఎప్పుడు మా కొండేపు టీమ్ కి ఎప్పుడు సపోర్టివ్ గా ఉండాలి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ. వెంకట శేషారెడ్డి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే. లీడర్స్, ఇంతటితో ఫీడ్బ్యాక్ సెషన్ క్లోజ్ చేద్దాం. మీటింగ్ అప్డేట్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. రవి ఒక్క నిమిషం పోస్టర్ షేర్ చేస్తున్నాను సార్. ఒక్క నిమిషం. మెసేజ్ అని ఒక మాట మాట్లాడుతాను. సార్ మాట్లాడండి సార్. థ్యాంక్ యూ లీడర్స్. నేనేమన్నానంటే, ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు బాగుంది, మాకు నచ్చింది, మీ జర్నీ బాగా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. ఓకే, అంతవరకు ఓకే, బాగానే ఉంది. దాని నుంచి మనం ఏం తీసుకుంటున్నాం? పర్టికులర్ గా లేడీస్, ఈ గ్రూప్ లో ఉన్న లేడీస్ చాలా మంది గమనించాల్సింది, మనసుంటే మార్గాలు 1,00,000 ఉంటాయి సార్. ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ అయింది. నీ సంకల్ప బలంగా గట్టిగా ఉంటే ఏదో ఒక విధంగా ఎవరొకరి రూపంలో మార్గాలు అనేవి ఓపెన్ అవుతాయి. సో ఫస్ట్ డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే, నా ఫ్యామిలీ ఇక్కడతో మారాలి, నా జనరేషన్ తోనే పేదరికం వెళ్ళాలి. ఇది ఎప్పుడైతే మీరు డిసైడ్ అయ్యి మీటింగ్స్కి వస్తూ మీ పని మీరు చేసుకుంటూ ఉంటారో ఏదో ఒక రూపాన మార్గాలు ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మేడం గారి స్టోరీలో మనం తీసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, కొన్ని మీకు నచ్చినవి తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. మీకు ఎప్పుడు గుర్తు రావాల్సింది ఏంటంటే, నా స్థాయి ఏంటి, నేనేంటి, ఎందుకు రిలాక్స్ అవుతున్నాను, ఎక్కడ భయపడుతున్నాను. ₹1,00,000 తీసుకునే మేడమే అంత ఫీల్డ్ వర్క్ అంత కష్టపడుతున్నప్పుడు నేను ఎంత చేయాలి, నేను ఎందుకు రిలాక్స్ అవుతున్నాను. ఆల్రెడీ వాళ్ళ బాబుకు మంచి ఫ్యూచర్ ఇంచుమించుగా ఇచ్చే అవకాశం ఉంది ఆవిడకి ఇందులో.
బట్ వెస్టేజ్ మళ్ళీ ఎంచుకొని దీని ఒక కెరియర్ గా నెక్స్ట్ 3 జనరేషన్ కూడా ప్లాట్ఫామ్ వేస్తుంది. ఓకేనా? సో ఎప్పుడు కూడా విని వదిలేస్తున్నాం మనం. జరుగుతున్న తప్పదే. మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ గురువు గారు ప్రతి మీటింగ్ లో చెప్తున్నారు. చెప్పిన దాన్ని వింటున్నాము, అది చెవుల దాకే వెళ్తుంది, లోపలికి వెళ్ళట్లా. అందుకని రిజల్ట్ ప్రాపర్ గా రావట్లేదు. రిజల్ట్ రావాలి అంటే లీడర్స్ ఎప్పుడు మీకు ఇబ్బంది వచ్చినా వదిలేద్దామని కానీ, లేకపోతే గిల్టీ ఫీలింగ్ కానీ, భయం కానీ, ఇట్లాంటివన్నీ ఎదురైనా కానీ మేడం చెప్పిన మాటలు గుర్తు రావాలి. ఓకేనా? సో ప్రతి దాని నుంచి కొంత నేర్చుకుని ముందరకు పోతా ఉండాలి. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. ఓకే రవి సార్, కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎప్పుడు మేము శ్రీదేవి మేడం మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని జర్నీ చేస్తుంటాం సార్, ఎక్కడ ఆగేదేం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, ఈరోజు మీటింగ్ వచ్చేసి బిజినెస్ మీటింగ్ వచ్చేసి మార్నింగ్ రేపల్ల డిఎల్సిపి సార్ 9 గంటలకి ఆల్రెడీ పోస్టర్ షేర్ చేశాను. బాపట్ల వచ్చేసి ఇలియం బూత్ కాలేజీ 12 గంటలకి, అదేవిధంగా పొన్నూరు డిఎల్సిపి వచ్చేసి 3 గంటలకి, గుంటూరు కోర్టుపాడు డిఎల్సిపి వచ్చేసి 6 గంటలకి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను లీడర్స్, రేపల్లె డిఎల్సిపి 9 గంటలకు జరుగుతుంది. అదేవిధంగా బాపట్ల విలియం బూత్ కాలేజ్ 12 గంటలకు జరుగుతుంది. అదేవిధంగా పొన్నూరు డిఎల్సిపి 3 గంటలకి, అదేవిధంగా గుంటూరు కోర్టుపాడు డిఎల్సిపి 6 గంటలకి. ఈరోజు మీటింగ్ లీడర్స్ ఇది. నెక్స్ట్ వచ్చేసి పదో తారీఖు వచ్చేసి బాపట్ల బ్రాంచ్ అండ్ అబౌవ్ లీడర్స్ మీటింగ్ చాలా బాగా జరగబోతుంది. దీనికి టోకెన్ వచ్చేసి 100 రూపీస్. కింద కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇంకెవరన్నా లీడర్స్ టోకెన్ బుక్ చేసుకోకపోతే త్వరగా టోకెన్ బుక్ చేసుకోండి. 10వ తారీఖు 9 గంటల నుంచి 2 గంటల దాకా జరుగుతుంది. బ్రాంచ్ అండ్ అబౌవ్ లీడర్స్ ఎవరు కూడా ఈ మీట్ని మిస్ అవ్వద్దు, చాలా బాగా జరగబోతుంది. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఒక్క నిమిషం. ఓకే సార్, సురేష్ సార్ క్లోజ్ చేస్తున్నాను సెషన్. ఓకే సార్, థ్యాంక్ యూ శ్రీదేవి మేడం. పాపలు రెడీ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం వన్స్ అగైన్. శ్రీదేవి మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 14 గుంటూరు కావాలి చెప్పండి. ఓకే సార్, ఆ పోస్టర్ షేర్ పంపించండి సార్. మీకు పంపించాను సార్, పంపించి కూడా దాదాపు 10 minutes అవుతుంది. ఓకే సార్, ఓకే. ఓకే సార్. వాట్సాప్ రాలేదు సార్. 14వ తారీఖు కావలి ఏఎన్ఆర్ కళ్యాణ మండపం సార్, కోటి సార్. ఓకే సార్, 14వ తారీఖు కావల్లో బిజినెస్ మీట్ జరగబోతుంది, ఏఎన్ఆర్ కళ్యాణ మండపం. గుంటూరు నందూరు కోటేశ్వరరావు ఫంక్షన్ హాల్ కూడా సార్. గుంటూరు నందూరు కోటేశ్వరరావు ఫంక్షన్ హాల్. డేట్ సార్ 14వ తారీఖు సార్. 14వ తారీఖు గుంటూరు నందూరు కోటేశ్వరరావు కళ్యాణ మండపంలో జరగబోతుంది. ఆ టైమింగ్ మధ్యాహ్నం ఉంచే సార్. ఎస్ సార్. ఓకే థ్యాంక్ యూ. కావలి 9 గంటల నుంచి 2 గంటల దాకా. అదేవిధంగా అదే రోజు 14వ తారీఖు మధ్యాహ్నం నుంచి గుంటూరులో బిజినెస్ మీట్ జరగబోతుంది. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం, శ్రీదేవి మేడం, థ్యాంక్ యూ.